ప్రియులారా, ఒక్క మొక్కలో చెప్పాలంటే సహోదరులు చెప్పారు, వారి మాటలకి ఏకీభవిస్తూ 2-3 మాటలు జోడించే ప్రయత్నం ఏమిటంటే, దీని పునాది ఏమిటంటే, వారిలో ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని ఎట్లు తరుముతున్నారు అని ద్వితీయోపదేశ కాండం 32:30లో మోషే అనే గొప్ప ప్రార్థనాపరుడు ద్వారా దేవుడు నేర్పిన పాఠము ఐఎఫ్జేకి పునాది. ఐఎఫ్జే అంటే ఐ యామ్ ఫర్ జీసస్. నేను యేసు కొరకే. నేను సంస్థ కోసం కాదు, డినామినేషన్ కోసం కాదు, డబ్బు కోసం కాదు, నీచ నికృష్ట పాపిష్టి కులం కోసం, రాజకీయం కోసం, అంతకన్నా కాదు. నేను కేవలం యేసు కోసమే అనే ఒక నినాదాన్ని భుజానికి ఎత్తుకుంటూ పరిచయమైన ప్రతి ఒక్కరికి కూడా, అవును కదా, మనం ప్రభు కోసమే కదా, మనుషుల కోసం డబ్బుల కోసం కాదు కదా అనే మాటను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసే ఉద్దేశంతో నామకరణం చేయబడింది. ఐ యామ్ ఫర్ జీసస్ అంటే అర్థం ఏంటి? నేను యేసు కొరకే. ఇప్పుడు మీరు ఎవరైనా నేను యేసు కొరకు కాదు అంటారా అండి? ఈ శ్మశాన నిశ్శబ్దం నశించునుగాక. అదేం దరిద్రం అలా ఉండిపోయారు? నేను అడిగింది చెడ్డమాట, లేకపోతే మీ పర్సనల్ విషయం ఏమైనా అడిగానా? ఒకవేళ పాస్టర్ గారు ఎవరైనా పట్టుకొని మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందంటే మాత్రం చాలా దుర్మార్గమైన ప్రశ్న, ఎవడు చెప్పడు. అవన్నీ నీకు అనవసరం, మా వ్యక్తిగత విషయాలు, నీ పని నువ్వు చూసుకో అని గట్టిగా చెప్పగలుగుతారు. నేను అట్లాంటివి అడగలేదు కదా. మీలో నేను యేసు కొరకు కాదు అనేవాళ్ళు ఉంటారా? నేను యేసు కొరకే అనగలుగుతారా? నేను యేసు కొరకే అని ధైర్యంగా చెప్పే అంత విషయం ఉందా? చెప్పండి మరి. అది ఇంగ్లీష్లో చెప్పండి అంతే. ఇది ఒక సిద్ధాంతమా, డినామినేషనా, సంస్థ, సహవాసమా, పోడా? అది మన హృదయపు రోషపు కేక. నేను డబ్బు కోసం, తిండి కోసం కాదు, నేను యేసు కోసం. అది మన క్రైస్తవ గుండె చప్పుడండి. అది డినామినేషనా, అది సిద్ధాంతమా, అదొక సంస్థ, అదొక సహవాసమా? నన్ను ఒక ఆయన అడిగాడు, ఏంటి నువ్వు కూడా ఐఎఫ్జేనా అన్నాడు. నేను అన్నాను, నువ్వు కాదా? ఆయన అనుకున్నాడు అదొక డినామినేషన్, అదొక సంస్థ అని. ఎవడి మా సంఘాలు మాకున్నాయి. బెరాక్ అపోస్తలిక్ చర్చ్ నాది, మా వాడిది ఒలివ మినిస్ట్రీ, ఏదో ఉంది, ఇంకా నాకు అన్ని గుర్తులేండి. సార్ నీదేందా? ఏంటన్నా? లార్డ్ ప్రభునేసుకి తిరగలేదేక. ఎవరి మినిస్ట్రీస్ వాళ్ళకు ఉన్నాయి. గాడ్స్ ప్రేయర్ టెంపుల్ నిన్నదాకా ఆడే ఉండొచ్చా? ఎవరి మినిస్ట్రీస్ వాళ్ళకు ఉన్నాయండి, ఎవరి సంఘాలు వాళ్ళకు ఉన్నాయండి, ఎవరి పరిచయాలు. బెరాక్ అపోస్తలు వైజాగ్లోనే 3 భారీ సంఘాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని సంఘాలు ఉన్నాయి, బెరాక్ అపోస్తలిక్ సంఘాలు. మీకు అర్థమైందా? ఎవరి మినిస్ట్రీ వాళ్ళకు ఉంది, ఎవరి పరిచయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆత్మీయ నాయకత్వం వాళ్ళకు ఉంది. మేము మా ఆత్మీయ నాయకత్వానికి మా దశంభాగాలు ఇచ్చుకుంటాం. ఏడబడతాడు ఇయ్యం. ₹1 ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉండవు. ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. ఎవరి సేవ వాళ్ళది, ఎవరి దర్శనం వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళది. అయితే ఎవరి తిప్పలాల పడుతుంటే దేశములో మహారక్షణ మందగిస్తుంది, వేగవంతం అవ్వట్లేదు. కనుక మన పరిచర్యలు మనం 29 రోజులు చేసుకొని ఒక్కరోజైనా అట్లా పక్కన పెట్టి మన సంఘాలు, మన కష్టాలు, మన బాధలు అన్నీ మర్చిపోయి దేశంలో మహారక్షణ కోసం కలిసి ప్రార్థన చేద్దాం అనేది మాత్రమే ఐఎఫ్జే. దీనికి రెండవ అజెండా లేదు, రహస్య ఎజెండా అంతకన్నా లేదు. ఇందులోకి వస్తే ఎందులోనో చేరిపోవటం కాదు, ఎందులోనో కలిసిపోవటం కాదు, ఎవరు నడిపింపుకో రావాల్సిన కర్మ లేదు, నెత్తినెక్కించుకునే ముళ్ళకంపలు కూడా ఇక్కడేమీ లేవు. తెలుసా మీకు? ముళ్ళకంపలు న్యాయాధిపతులు 9లో ఉన్నాయి. ఒలీవల దగ్గరికి వెళ్ళి మాపై నాయకుని కొనమంటే కుదరదని చెప్పింది. ద్రాక్ష కుదరదంది, అంజూరం కుదరదంది, ముండ్ల తుప్పలు మాత్రం కరెక్ట్, నేను మీపై ఊగుతా రండి అనింది. కనుక ఐఎఫ్జేలో అలాంటి ముళ్ళ కంపలేమి లేవు. ఎవడి మీద పడి ఊగేదానికి ఎవడు రెడీగా లేడు. ఎవరి సంఘాలకు ఉన్నాయి, ఎవరి సేవలకు ఉంది, ఎవరి తిప్పలాలకు ఉంది. అవన్నీ చేసుకుంటూ నెలలో ఒక పూటైనా మన సంఘాల కోసం, మన కుటుంబాల కోసం మాత్రమే కాకుండా దేశమంతట్లో ఒక మహారక్షణ కలగాలని, స్వార్థకు ద్వారాలు తెరవబడాలని, వ్యతిరేకత అణిగిపోవాలని, సేవకులు కాపాడబడాలని, స్వార్థ విత్తనములు
చక్కగా ఫలభరితం అవ్వాలని. ఆమేన్. శ్రమ పట్టబడుచున్న కొలది అంతకంతకు ప్రబలే కార్యం జరగాలని, విరోధముగా గుంపుకుడు వారు దేవుని పక్షపు వారిగా మారిపోవాలని. ఆమేన్. ఇలాంటి సార్వత్రిక సంఘ విషయముల కొరకే మా పాస్టమ్ కొంచెం బాగాలేదు, పిల్లగాడు మాట ఎంటలేదు, ఫీజు కట్టలేదు, ఇవన్నీ చెయ్యం ఇందులో. అయినా నువ్వు కాగితం రాసిస్తే ఇంటికాడ పర్సనల్ ప్రేయర్లో చేయటమే. వ్యక్తిగత ప్రార్థన అంశముల కొరకు ఐఎఫ్జే కాదు. సార్వత్రికంగా సంఘ విషయాలన్నింటి కొరకు మనం ప్రార్థన చేయడానికి మనం కూడుకున్నాం కనుక నెలకు ఒక్కసారైనా మీ ప్రాంతములో ఇలాంటి పరిచర్య కలిసి ప్రార్థనలు చేసే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం జరగాలి అని మీరు ఆశిస్తే మీ సమ్మతిని తెలియపరచండి. అగస్టిన్ అన్నగారికో దాస్ అన్నగారికో మీరు కలవండి, మాట్లాడండి. నెలకొక్కసారి దీన్ని కూడా మేము ప్రారంభంలో ఒక చోట సాగిస్తూ ఉంటే మిగతా సేవకులు కొంచెం ఆశపడుతూ దాన్ని బయటికి చెప్పకుండా బయట మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమని, ఎప్పుడు ఆయన చర్చికి పోవాలా, మా చర్చికి రాకూడదా అంటే మేము కూడా ఫీల్ అవుతున్నాం, ఎప్పుడు మా చర్చిలోనే పెట్టుకోవాలా, ఎవరు పిలవరా అని. రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటైతే పండగగా. అప్పుడు ఇక నెలకొక్క మందిరంలో కూడుకుందాం అనుకున్నాం. ఏదో ప్రేమ విందు తప్ప పెండ్లి విందు కాదుగా. కోళ్ళు కుక్కలు కోసుకునే పనే ఉంది. ఏ వంకాయ బెండకాయ. రాత్రి మావుడు సింపుల్గా తగ్గొట్టాడు, దేవునికి స్తోత్రం. ఓ పప్పు వండాడు, ఓ పచ్చడి చేశాడు, రసం పెట్టాడు, తినడరా కడుపుని అన్నాడు. బాగానే ఒక 200 మంది దాకా తిన్నారు, దేవునికి స్తోత్రం. కానీ ఎవడి కంపులో దేవుడు ఎవడికి తక్కువ చేశాడు సార్? కోరుకున్నది కొనుక్కొని తినొచ్చు. కూటానికి వెళ్ళినప్పుడే కలబడి తినేసేంత కరువు రోజులు ఎవడు లేడు. ఐఎఫ్జే పేరు మీద పెండ్లి విందు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని అప్పులు పాలవ్వాలన్న పనికి మాలిన సిద్ధాంతం ఏముంది సార్? ఇంత అన్నం సార్ పెడితే ఎవడు తినండి చెప్పండి. నేనైతే శాకాహారిగా మారిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు, నేను కన్వర్టెడ్ వెజిటేరియన్. ఎందుకులే, నన్ను 3 పూటలు పోషిస్తూ కూడా 300 అవ్వట్లా ఒక్కో కన్వీనర్కి. అసలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అన్నను పిలిస్తే ఖర్చే లేదురా బాబు అని. దేవునికి స్తోత్రం. కాబట్టి తిండి పెద్ద ముఖ్యం కాదు కదండి. ఎందుకు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరైనా 1-2 దైవజనులు వస్తే వారికి మంచిగా ఆతిథ్యం ఇవ్వగలుగుతారు. కానీ కొన్ని 100 మంది దైవజనులకు ఒక్కసారి సమృద్ధి భోజనాలు పెట్టాలంటే ఎవరికైనా కష్టమే. కనుక ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అంటే మా ఆశ కనీసం ఎక్కడ జరిగినా 120 మంది మోకరించాలని. మరి కనీసం 120 మందికి జీవరాశులతో పెట్టాలంటే ఆ నెల పాస్టర్ గారి బత్యమంతా అయిపోద్ది ఆ రోజే. అందుకని సాధారణ భోజనాలు మేము రికమెండ్ చేస్తున్నాం. ఏదో కాస్త దైవజనులు మన ఇంట్లో చేయగలిగితే, ఆతిథ్యం ఇస్తే మనకు ఆశీర్వాదం అనే ఒక ఆశతో తప్ప అదొక సిద్ధాంతం ఏమి కాదు కదా. కనుక మీరందరూ ఇలాంటి కలిసి ప్రార్థన చేసే విజ్ఞాపనోద్యమాన్ని మీ గుండెల్లోకి చేర్చుకోవాలని. ఇది ఒక సంస్థ, సహవాసము, డినామినేషన్ కాదు. కనుక కలిసి ప్రార్థన చేస్తే తప్ప ఉజ్జీవాన్ని చూడలేమనే సత్యాన్ని గమనించి వ్యక్తిగతంగా ఒంటరిగా దానియేలు 21 దినములు ప్రార్థన చేసి ఫలితమును రాబట్టగలిగిన వాడైనా జవాబుతో దిగివచ్చిన గబ్రియేలును నిలదీసే అంత స్థాయి దానియేలుకు ఉండింది. నేను ఎప్పుడనగా ప్రార్థన చేస్తున్నాను, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని గబ్రియేలునే ప్రధాన దూతని ప్రశ్నించి నిలదీసినంత స్థాయి దానియేలు. అప్పుడు గబ్రియేలు కూడా, ఏంటా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, తగ్గించుకో, నువ్వు వట్టి నరమాత్రుడు, ఇక్కడ దేవదూత ప్రధాన దూత అన్నలేదండి. గబ్రియేలు అంటాడు, లేదు నాయనా, నేను ఆ రోజే బయలుదేరాను, మీ పారసీకుల దేశాధిపతి నాకు అడ్డుపడ్డాడు, నా వల్ల కాకపోతే మిఖాయిలు వచ్చి సహాయం చేస్తే ఇప్పుడు వచ్చాను. ఇందులో అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి. మన సందర్భం అది కాదు కాబట్టి ఒక మాట అంటాను. ఒక ప్రార్థనాపరుడికి మర్యాదగా జవాబులు ఇవ్వాలనే ఆజ్ఞ ప్రధాన దూతలకే ఉందంటే దేవుని దృష్టిలో ప్రార్థనాపరులకు ఎంత గొప్ప విలువ ఉన్నది, ఎంత స్థానం ఇచ్చాడు దేవుడు ప్రార్థనాపరుడికి, ఎంత గౌరవం అండి. లేకపోతే దానియేలు ఎంత అండి, అసలు దానియేలు స్థాయి చెప్పాలంటే ఆయనే యేసుప్రభు అనుకొని బోర్లా పడిపోయి కాళ్ళు ఎట్టేసుకున్నాడు ఫస్ట్లో. ఓరు బాబు లేకరా బాబు, నేను కాదు, నేను ఇలాంటి దోతనే, నేను యేసుప్రభుని కాదంటే, ఓహో నువ్వా, మరి ఎంతసేపు ఏం చేస్తున్నావు
అన్నాడప్పుడు మళ్ళీ. అంటే ప్రార్థనాపరుడికి ఎంత గౌరవం ఇచ్చారు చూసారా. ప్రశ్నిస్తాడు దానియేలు, నువ్వు ఇంతవరకు ఏం చేస్తున్నావు అన్నట్లుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనాపరుడి స్థాయిని దేవుడు ఎంత ఘనపరిచాడో చూడండి. అంతటి ప్రార్థనాపరుడు దానియేలు అయినప్పటికీ కూడా బబులోనులో జ్ఞానులందరూ ఒక్క దినం ముందే చనిపోయే ప్రమాదకరమైన చట్టం వస్తే తన ప్రార్థనా స్నేహితులకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పిలిచి విషయాన్ని తెలిపి ప్రార్థించమని కోరడాన్ని మనము బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మనము ఒంటరిగా ఎంత ప్రార్థన చేయగలిగినా మనలాగా ప్రార్థన చేసే మరికొందరితో కలిసి ప్రార్థన చేయటం ఈ కడవరి ఘడియలో చాలా అవసరమని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ప్రభునామానికి స్తోత్రం కలుగునగాక. ప్రతి రాత్రి శిష్యులను తమ ప్రార్థనలకు వదిలిపెట్టి ఒలీవల కొండ మీదకి వెళ్ళి తాను ఒక్కరే ప్రార్థన చేసే యేసు ప్రభు వారు కూడా రక్షణ కార్యానికి సమయం సమీపించినప్పుడు నాతో కలిసి ఒక్క గడి అయినా ప్రార్థన చేయండి బాబు అని శిష్యుల్ని కోరడాన్ని మనం బైబిల్లో చూస్తుంటాం. కనుక సమస్య తీవ్రతను బట్టి, జరగాల్సిన కార్యాలను బట్టి ప్రార్థన చేసేవాళ్ళు కలిసి ఒక చోట చేరి ప్రార్థించవలసిన అవసరత ఉన్నదని నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ప్రార్థనాత్మ ఉన్నది కాబట్టి, ప్రార్థన ఆసక్తి ఉన్నది కాబట్టి, ప్రార్థనా పరులుగా ఉండగోరుతున్నారు కాబట్టి ప్రార్థించు ఇట్టి కూడికకు రాగలిగారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ ప్రార్థన ఆసక్తిని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలాగా ప్రార్థన చేసే మరికొందరితో కలిసి ప్రార్థించడం వాక్యానుసారమని, చాలా ప్రాముఖ్యమైన అవసరమని మీకు తెలియచేస్తూ ఈనాటి విజ్ఞాపనోద్యమములో కొన్ని వాక్యములను ధ్యానము చేయుటకు నాతో కలిసి పరిశుద్ధ గ్రంథమును సంప్రదించమని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానం కొరకు మొదటిగా మనందరం ఎరిగిన ఒక వచనం పౌలయ్య గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వాక్యములో ఉంది. నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయనంత కాలం అసలు నీకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదని వాక్యం చెబుతుంది. మేము ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి, ఎవరి సొమ్ము తినలేదు కాబట్టి, ఎవరిని మోసం చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి బాధ రాకూడదు అని క్రైస్తవులు అనుకుంటున్నారు, సేవకులు కూడా భావిస్తున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే చాలా తేటగా, క్లియర్గా, నువ్వు మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయటం మానేసావు కాబట్టి, అసలు అలవాటు నీకు లేదు కాబట్టి నీకు నెమ్మది, సుఖము నీ బతుకులో లేదని చెప్పాడు. యోబు తన నీతిమత్వాన్ని గురించి ఎన్ని అధ్యాయాలు మాట్లాడినా అతని గాయాలు తగ్గలేదు, అతని శ్రమలు పోలేదు. తన స్నేహితుల కొరకు ప్రార్థించిన వెంటనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం యోబు శ్రమల్లో స్తుతించాడు, యోబు శ్రమల్లో సహనము కలిగి ఉన్నాడు, యోబు శ్రమల్లో నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదు. ఇవన్నీ మంచివే, కానీ యోబు శ్రమలు ఎప్పుడు తగ్గాయి? తన నీతిమంతా నిరూపించుకున్నంత కాలం తగ్గలేదు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా అతని పూర్వస్థితి కంటే రెండింతలుగా సమృద్ధిని దేవుడు అతనికి దయచేశాడు. కనుక ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరకు మనకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. నీ భారము, నీ ప్రార్థనాత్మ పక్కన పెట్టు. ముందు నీకు సుఖము, నెమ్మది ఉండాలంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఒక ఆయన నాతో అన్నాడు, నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గారు, ముందు నా సమస్యలన్నీ గట్టెక్కితే నా కష్టాలు ఇలా తీరాయని ఒక సాక్ష్యంగా 10 మందికి చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి బాబు అని చెప్పడానికి బాగుంటుంది. ముందు నా యొక్క కష్టాలు తీరలేదు, ఎవరికైనా చెప్పడానికి ఏముంది నా దగ్గర సాక్ష్యం అన్నాడు. నేను అన్నాను, దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది అన్నాను. ఏమిటి అన్నాడు, నీ కష్టాలను మర్చిపోయి ఎదుటోళ్ళ కష్టాల కోసం ప్రార్థన చేస్తుండు, ఆటోమేటిక్గా పోతాయి, నీకు కావలసిన సాక్ష్యం వస్తుందని చెప్పాను. బైబిల్ గ్రంథం అంతట్లో మనకు కనపడే పరిశుద్ధుల వైఖరి అదే కదా. అసలు అబ్రహాం గారికి ఇంట్లో కష్టమేమీ లేనట్టు, లోటేమీ లేనట్టు, లోతుగాడి కోసం అంత తిప్పలబడి ఎడుతూ ఉంటాడు. ఏలియా గారికి అసలు సమస్య లేనట్టు, మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, మంచి ఆహారము పుష్కలంగా ఉన్నట్టు
తల మోకాల మధ్యలో పెట్టుకొని ప్రజలు కరువుతో ఉన్నారు బాబు, పొలాలు ఎండిపోయినాయి నాయన, నీళ్లు లేవు నాయన, వర్షం పంపించు బాబు అని ఎడుతున్నాడు కూర్చొని. ఈయనకేదో సమృద్ధి ఉన్నట్టు. బైబిల్ గ్రంథములో పరిశుద్ధులందరూ కూడా తమ కష్టాల్లో, తమ బాధల్లో, తమ శ్రమల్లో ఇతరుల కోసం తీవ్రమైన విజ్ఞాపనలు చేశారు, అసలు తమకే కష్టం లేనట్టుగా భావించి. అలా ప్రార్థించినప్పుడే వారి కష్టాలన్నీ తీరిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనులారా, సహోదరి సహోదరులారా, నేను మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఉపదేశం ఏమిటంటే, అన్నిటికంటే ముఖ్యము ప్రార్థన అని యేసయ్య ఎందుకన్నాడు అంటే, ప్రార్థన చేస్తే తప్ప నీకు నెమ్మది సుఖము ఉండదని దేవుని వాక్యం గుర్తుపెట్టుకో. ఇతరుల కొరకు ప్రార్థించడంతోనే క్రైస్తవ సౌజన్యం ఆధారపడి ఉంది అన్న సంగతిని కూడా నీవు మరిచిపోవద్దని ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చెప్పండి, అన్నిటికన్నా ముఖ్యమేంటి? చెప్పాలి గట్టిగా. అయితే ఈ కడవరి కాలపు క్రైస్తవ్యంలో ప్రార్థనల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరగడాన్ని ఒక స్వప్రయోజనకు కారణంగా మలచుకునే ప్రయత్నములో ఉన్న సేవకులు ప్రపంచానికి ఏమని ప్రబోధిస్తున్నారంటే, మీకు ప్రార్థనా జీవితం ఉండకపోయినా పర్వాలేదు, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మరి మేమేం చేయాలి? కృతజ్ఞత కానుక పంపితే చాలు. ఇంత సాధారణమైన పదాలతో చెప్పకపోయినా చాలా నర్మగర్భంగా, తెలివిగా, వ్యవహారిక జ్ఞానంతో లేఖనాలని తమకు అనుకూలంగా మార్చుకొనగలిగిన సాతాను సహాయంతో ఈ భావాన్నే ఒలికించిన సందర్భాలు మనం వినలేదా, చూడటం లేదా? కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, ఇదిగో మీ కొరకు ప్రార్థన చేసే బృందం ఎక్కడుంది, దైవజనుడు ప్రార్థన చేస్తే మేలు కలుగుద్ది. పరిశుద్ధుల ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం తప్పు కాదు, నీతిమంతుని ప్రార్థనను ఆశ్రయించడం తప్పు కాదు. కానీ ప్రార్థనను కోరుకునేవాడు, ప్రార్థనను ఆశించేవాడు కూడా ప్రార్థన చెయ్యాలి అన్నది బైబిల్లో ఉన్న విధానం. నీ కొరకు నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇక చెయ్యక్కర్లేదనే ఫార్ములా ఎక్కడుంది బైబిల్లో? ఎవరు ఆశ్రయమును కోరి రెక్కల కిందకు వస్తారో వారికే యుద్ధము నేర్పాలన్నది దేవుని ఫార్ములా. గుర్తుందా బైబిల్లో మాట మీకు? యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు, ఆయన మన చేతులకు యుద్ధమును వ్రేళ్లకు పోరాటమును నేర్పుచున్నాడని వాక్యంలో ఉంది. ఆశ్రయము, దుర్గము అనండి. ఎప్పుడు అవసరం అవుతుంది? నన్ను శత్రువు అటాక్ చేశాడు, నేను తిరిగి వాడి మీద తిరగబడి కొట్టి చంపేసే కెపాసిటీ ఉందనుకో, నాకు అసలు ఈ అవసరం ఉండదు. నేను వాడితో పోరాడి గెలవలేక పారిపోతున్నాను. పారిపోయి ఏదైనా ఒక క్షేమస్థలానికి తప్పించుకొని పోగలిగితే కూడా నాకు ఆశ్రయం అక్కర్లేదు. నేను ఇటు పోరాడలేకపోతున్నాను, కనీసం తప్పించుకొని పారిపోలేకపోతున్నాను, అప్పుడు నాకు ఒక ఆశ్రయపురం కావాలి. దేవుడు మనకు ఆశ్రయము ఎప్పుడవుతున్నాడు? ఇటు వాడితో పోరాడే శక్తి లేదు, తప్పించుకునే శక్తి కూడా. అప్పుడు ఆయన ఆశ్రయంగా మారితే ఆయన మన గుడారంగా కప్పి రెక్కల కింద దాచి దుష్టుడికి దొరకకుండా చేసి మన గాయాలు మాన్పి మనల్ని బలపరిచి అలాగ మనల్ని పెద్దవారిగా చేస్తాడు. చేశాక ఏం చేస్తాడంట? మెల్లిగా చేతులకు యుద్ధం నేర్పుతాడంట, వేళ్లకు పోరాటం నేర్పుతాడంట. ఎందుకు నేర్పుతాడు? ఎప్పటికీ నేనే చేస్తానా నాన్న, నిన్నింతగా కాపాడానుగా, నిన్నింతగా బలపరిచానుగా, నువ్వు కూడా యుద్ధం నేర్చుకో, నువ్వు కూడా నాలాగా యుద్ధం చెయ్యాలి అని యుద్ధం నేర్పుతాడంట. నేను అంటున్నాను, శ్రద్ధగా వినండి. మనము శత్రువు చేత తరుమబడి దేవుని సన్నిధికి వస్తాం కనుకనే 23వ కీర్తనలో రాగానే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, ఆయన పచ్చిక నన్ను ఫస్ట్ పరుండ చేస్తాడంట, నెక్స్ట్
దప్పిక తీరుస్తాడంట, ఆ నెక్స్ట్ నడిపిస్తాడంట. ఇది ఎక్కడ సిస్టమ్ బాగుందా? ఫస్ట్ నడిపించుకెళ్ళి కాస్త నీళ్లు దాపి కాస్త పడుకోబెట్టాలి. ఫస్ట్ ముందు పరుండ చేసి, తర్వాత కాస్త నీళ్లు దాపి, ఆ తర్వాత కాస్త నడిపించి. సిస్టమ్ అంతా రివర్స్లో ఉంది ఏంటి సార్ అనిపించలా ఇప్పుడు నీకు? కారణం ఏంటి తెలుసా? రాగానే మొదట ఎందుకు పరుండు పెట్టాడంటే, మనము పార్కులో నుంచి రాలా, మనం స్వర్గసీమలో నుంచి రాలా, దుష్టుని చేత తరమబడి ఇక దిక్కు లేదు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, వెలివేత, ఈ గాయాలకి చచ్చిపోదామనిపించింది. చావు దొరికితే బాగుంటుంది అనిపించింది. కానీ జీవాధిపతి అన్న దేవుని రెక్కల కింద చేరాం. ఆయన అందుకనే ఫస్ట్ మనకి ఏమీ పని ఇవ్వడం, రాగానే రెస్ట్ తీసుకో, నువ్వు పడుకో, కాసేపు పడుకో, పరుండు చేశాక లేపి కొంచెం ఈ నీళ్ళు తాగు, కాసేపు అయిన తర్వాత ఇరా కొంచెం నడుద్దాంరా. ఈ 3 అనుభవాలు దాటిపోతే నెక్స్ట్ ఏముంటే తెలుసా? గాఢాంధకారపులోయే స్టార్ట్ అయినట్టే ఫైటేక. హల్లెలూయా! ఇంతగా ఆదరించినందుకు, ఇంతగా బలపరిచినందుకు, నిన్ను గాఢాంధకారపు లోయలో దుడ్డు కరును దండమును తోడిగించి నడిపిస్తే, ఈ ఒక్క లోయ గాని దాటావో నీ గిన్నె నిండా పొర్లి పొంగి అభిషేకం ఉంటుంది, శత్రువు ఎదుట భోజనం ఉంటుంది, చిరకాలమై యెహోవా మందిరములో నివాసం ఉంటుంది. కనుక నిన్ను రెక్కల కింద చేర్చుకునేదైనా, పచ్చిక బయలులో పరుండబెట్టేదైనా, నిన్ను యోధుడిగా తయారు చేయడానికి, నీకు యుద్ధం నేర్పి నిన్ను శిలువ యోధుడిగా మార్చడానికి తప్ప, నువ్వు ఎల్లకాలం బలహీనుడిగా ఉండాలని, ఎల్లకాలం తనపై ఆధారపడి ఉండాలని కోరుకునేది ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే, నా రాజు కాదు. మనం ఎప్పటికీ బలహీనులుగా ఉంటేనే వాళ్ళకి బాగుండిద్ది. నియోజకవర్గాలు అందరూ ఎమ్మెల్యే గారి స్థాయికి వస్తే ఎమ్మెల్యే గారికి దండం పెట్టే దేవుడు అంటే ఏ నాయకుడు కోరుకోడు సార్, ఒక యేసయ్య మాత్రమే అందరూ నాలాగా ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అసలు చేయడమే తన స్వరూపంలో తన పోలికలో చేసి, తన ఆత్మతో నింపి, తన మహిమతో కప్పి, తన తోటలో పెట్టుకొని తనతో సహవాసం ఇచ్చినాడు కదా. మనం పాడు చేసుకుంటే మళ్ళీ ఆ రేంజ్కి పెంచడానికే తిప్పలు పడుతున్నాడు తప్ప, ఇక అలా తగలబడి చావండిక, ఏడ్చారులే మీ బతుక జాలిక, ఇలా కాదు కదా మన దేవుడు. ఏ విధములు అందరూ పాపము చేసి అనండి. నాకు గుర్తురాక ఆగానా ఏంది చెప్పరా? మరి ఉత్తర పత్యుత్తలు ఉండొద్దా? గాన ప్రతిగానం ఉండొద్దా? ఏకపాత్రాభినయమా? నాది మీది కూడా నేనే చెలరగిపోతాకి. చెప్పండి. ఏ భేదములు అందరూ పాపము చేసి, ఆయన బాధ అర్థమైందా? ఈ పాపిష్టోళ్ళు, ఈ పనికి బల్లలు, ఈ దుర్మార్గులు, ఈ దమ్ము లేనోళ్ళు కాదు, పాపం వల్ల నా మహిమను పొందలేకపోతున్నారా. ఆయన బాధ ఏంటంటే, నా మాట వినలేదు వాళ్ళు, నాకు ఎదురుకించారు వీళ్ళు, ఒకడికి పొగరబట్టింది, వాడిని సరి చేస్తా, ఇట్లేదు ఫీలింగు. వాళ్ళు కొంచెం అది ఒక్క తప్పు చేయకుంటే మహిమంత వాళ్ళ దగ్గర ఉండేదిగా. ఈ భూమి మీద మహామహా బాబాలు, యోగులు, స్వాములు అందరూ కూడా మహిమలు చూపగలరు. యేసయ్య ఒక్కడే మహిమ ఇవ్వగలడు. ఆ మనసు ఆయనకుందండి. తన మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డ ఒకే ఒక్క తండ్రి ప్రపంచంలో ఎవరన్నా ఉంటారా? అసలు రెండోసారి వచ్చేది కూడా తడాక చూపిస్తా కాదు, మనల్ని తీసుకెళ్ళిపోయి తనతో పాటు ఎప్పటికీ అట్టే పెట్టుకుందామని వస్తున్నాడంట. ఆయన టార్గెట్ వేరే. అసలు మొదటి రాకలో ప్రేమ, రెండవ రాకలో రౌద్రం. కాదండి బాబు, కొంతకాలం పోయాక ఆయన ప్రేమ పోద్దా? ఇటు పోద్ది. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ, తగ్గేది ఏమి లేదు అందులో. ఎటు పోద్దా ప్రేమ? నేను మళ్ళీ వస్తాను నానా, వచ్చి ఒక్కొక్కడు అంతు తేలుతా అంటలా వచ్చి తీసుకెళ్ళిపోతా. మిమ్మల్ని ఇల్లు కడుతున్నాను రా, తయారైపోతే వచ్చి పట్టుకు మీకు ఒక్కొక్కడికి ఒక ఇల్లు ఇస్తా. ఓరిని ఇల్లు బంగారంగాను అంటారు, కానీ ఎవడిల్లు బంగారం అయిద్దా? కానీ అక్కడ అందరికి ఇల్లు బంగారమేగా. అందులో ఒక సింహాసనంగా, మళ్ళీ దానికి ఒక కిరీటంగా, దానికి ఒక కొత్త పేరుగా. ఇదంతా నిజం కాదంటారా? ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మనలో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకోవట్లా. ద్వితీయోపదేశకాండం 32:11 ఏమన్నాడు? పక్షిరాజు గూడు రేపి తన పిల్లలను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని పెంచానన్నాడు. గూడు రేపితే ముళ్ళకంపల మీద గూడు పెట్టుకుంటాయి. మెత్తటి ఏకలు, అన్ని రకరకాల ఆకులు పెట్టి
అసలు దండ్ల పరుపు కన్నా బ్రహ్మాండంగా తయారు చేస్తాయంట. రోజు చిన్నపిల్లలకి బయట నుంచి ఆహారం తెచ్చి పెడతా ఉంటాయి. రెక్కలు తోకలు ఏకలు వచ్చాక కూడా వీటికి బయట ప్రపంచం తెలియదు కదా. బిడ్డ, బయట ప్రపంచం చాలా బాగుంటుంది. విశాల జగత్తు, వినీల ఆకాశం, పైపైన ఉన్నత స్థలములు ఎగురుతుంటా మజా వేరంటే, పో మమ్మీ అవన్నీ మాకేమొద్దు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నువ్వు తెచ్చే మేత గొప్పది, మేము ఇందులోంచి బయటికి రాము అంటారు. బయటికి రండిరా, ఎగరాలరా మీరు కూడా, పో మమ్మీ అవన్నీ పిచ్చి మాటలు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెక్కలో, ఈ ఏకలో, ఈ ఆకులన్నీ తీసేస్తూ ఉంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటే వాటికి గోల పెడితే, మమ్మీ గుచ్చుకోండి, రక్తం, నువ్వు కన్న తల్లివా, కసాయి దానివా, పొడుస్తూ ఉంటే రక్తం వస్తుంటే అప్పుడు ఆప్షన్ లేదు, మమ్మీ ఇక్కడ ఉండలేకపోతున్నాం, మరి బయటికి బా. అప్పుడు రెక్కల మీద ఎక్కించుకొని మంచి ఎత్తాను, వావ్ ఇంత ప్రపంచం ఉందా మమ్మీ, మరి అది చెప్తే అనరా మీరు. చాలా చాలా సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతుంటే మంచి ఎత్తులోకి వెళ్ళాక టప్పని రెక్కలు మూసేద్దంట. ఈ పిల్లలన్నీ గాలిలో పడి ప్రాణభయంతో కొట్టుకులాడుతుంటే ఇక అలిసిపోయి చచ్చిపోతాను లోపు మళ్ళీ కిందకు వచ్చి రెక్కలు బాటి ఆపుద్దంట. అమ్మయ్యా అందులో మళ్ళీ రెక్కలు మూసేద్ది. ఎట్ట 4-5 సార్లు చేసేపాటికి ఈ పిల్లకు కూడా తల్లిలాగా ఎగరటం వచ్చుద్ది. ఇక చూసుకో, తెల్లారేపాటికి అమ్మ కన్నా ముందు లేచి బయటికి పరిగెత్తడం, ఏదో పురుగును పాకు జంతువుని ఏరుకొని రావడం, మా తెచ్చని ఆహారం తినో, ఎంతకాలం నన్ను పోషించావు, ఇప్పుడు నిన్ను పోషిస్తా అన్నది. ఇది దానికి ఆ స్థాయి ఎలా వచ్చింది? గూడు రేపితేనే వచ్చింది. కనుక దేవుని ఫార్ములా ఎప్పుడు కూడా మనల్ని తన స్థాయికి పెంచాలని కోరుకున్నాడు. కానీ మీరు అట్టాగే బడి చావండి, ఏదైనా కష్టం వస్తే ఏడవండి, ఏదోటి భార్యత్తా అనలా. దేవదూతల పంటనిచ్చింది కొంతకాలమే, వాగ్దానం చేసిన తర్వాత మీరే పండించుకుంటారు అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనం ఆ రేంజ్కి రావాలని కోరుకున్నాడు. మనలో ఒక వికలాంగులుగా మార్చి, ఎందుకు పనికిరానిగా వారిగా మార్చి, లోది బారులు మాకీని ఇంట్లో పెట్టి పూటకు ఒక బ్రెడ్ పెడతానులా రాజకుమారునిగా మార్చాలని, రాజనగర్లోకి తేవాలని, రాజు పళ్ళ మీద కూర్చోబెట్టాలని ఆయన కోరిక, ఆయన ప్లాన్ మన పట్ల ఎప్పుడు గొప్పదే. ఆమేన్. చెప్పారా అందరూ? కాబట్టి ఆయన తన స్థాయికి పెంచాలి అనుకున్నాడు. అంటే ఆయన స్థాయి ఏంటి? మ్యాజికల్ చేయటమా, అద్భుతాలు చేయటమా, ఆశ్చర్యకార్యాలు చేయటమా? ప్రజల మీద కనికరమును బట్టి ప్రజల అవసరాల కోసం కార్యాలు చేశాడు. కానీ ఆయన స్థాయి ఏంటి తెలుసా? ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక మాట గమనించండి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రార్థన అంటే ఆలకించండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాస్తుంది? శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ప్రార్థన చేసుకునేవాడు అని లేదు. శరీరధారిగా ఉన్న దినములన్నిటిలో, ఆ మాట చెప్పండి అందరూ, ఆ మాట చెప్పండి. తెగ చదివేస్తున్నారు ఎందుకురా నాయన, నేను అడిగింది చెప్పండి. అంత మూగతనంగా అమాయకంగా రోడ్డు మీద వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయిపోతారా బాబు? ఎప్పుడు సార్? శరీరధారిగా ఉన్న దినములన్నింటిలో. అంటే సేవ చేసిన ఆఖరి 3.5 సంవత్సరాలు మాత్రమేనా? కాదుగా. పసివాడుగా ఉన్నప్పటి నుంచి కూడా మహారోదనతో ప్రార్థనలు, యాచనలు, కన్నీరు సమర్పించాడంట. మరికి భూలోక జీవితంలో తప్పదని శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన సపోర్ట్ లేకపోతే సేవ మినిస్ట్రీ వీక్ అయిపోద్దని ఏడ్చాడండి. కాదండి, పరలోకమునికి వెళ్ళిపోయిన తర్వాత కూడా, అన్నింటిపై అత్యధిక జయము పొందిన తర్వాత కూడా, అందరికంటే పైవాడుగా హెచ్చింపబడ్డాక, అందరికంటే పైనామము అనుగ్రహించబడ్డాక కూడా, తండ్రి కుడి పార్శ్వము సింహాసనం అనుగ్రహించబడ్డాక కూడా అందులో దర్జాగా కూర్చోకుండా ఆయన మోకాళ్ళ మీద పడి ఇప్పటికి ఇంకా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. శరీరధారిగా ఉన్నంత కాలమే కాదు, అన్నింటినీ జయించి అత్యున్నత స్థానానికి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు చేస్తున్న విజ్ఞాపనే. ఇప్పుడు ఆయన
తన వలె మనం ఉండాలని కోరుకుంటున్నాడా? మీకు అంత ఎందుకు లేరా బాబు, ఏదో ఒక మూలబడి ఉండని కోరుకుంటున్నాడా? మెఫీబోషెతుని లోదెబారులో మాకేరింట వచ్చి నెలకింత బియ్యం పంపించిన ఆడికి అనలా దావీదు, రే ఆడక్కడ ఉండకూడదురా, తీసుకొచ్చాయి రాజకుమారులలో ఒకడైనట్టుగా సదాకాలం ఇక్కడ వాడు భోంచేయాలి. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పది! నిన్ను తలవలే మార్చని ఉద్దేశం ఆయనకున్నది. శరీరములో ఉన్నను మహిమలో ఉన్నను ఆయన ప్రార్థన చేస్తూనే ఉండడాన్ని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా చెప్పండి ఏం చేయాలి? అందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థనలు, ఇతరుల కొరకు ప్రార్థన చేయుటయే అన్నిటికన్నా ముఖ్యం. ప్రార్థనా జీవితమే అన్నిటికన్నా ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. పది మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు తన వద్దకు వచ్చిన 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాక 9 మంది వెనక్కి రాలేదట, ఒక్కడు మాత్రమే వెనక్కొచ్చాడు. ఒక్కడు మాత్రమే వెనక్కొచ్చాడు, 9 మంది రాలా. ఇప్పుడు అందరూ నా వైపు చూస్తూ, కాదు ఇంకా లోక 17 ఎత్తుకుతున్నావా, నీకు ఎప్పుడు దొరుకుతుంది? ఇంకా ఓరి నాయనా, అందరికి వందనాలండి. వందనాలు చెప్పరా? ఓసారి చెప్తే చాలు, అయితే చెప్పకూడదా? కొత్త ధర్మశాస్త్రం రాశారు ఎందుకండి మీరు? అందరికి వందనాలు, తప్పేమి లేదు సార్. లోకా 17:17 యేసు ప్రభువారు ఏమన్నారండి? 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఇప్పుడు చెప్పండి, వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఒక్కడే శుద్ధుడా? రాని వాళ్ళు కూడా శుద్ధులేనా? అది పనికిమాలినోడో, తాగుబోతాడో, తిరుగుబోతాడో రాకపోతే బాధ ఉండదు, శుద్ధులు రాకపోతేనే బాధ, పరిశుద్ధులు రాకపోతేనే బాధ. వాడు తాగుబోతాడో, తిరిగిపోతాడో, రాజబాబాయి గారి భాష ప్రకారం చెట్ల ప్యాకెట్లు ఆడేవాడు ఆడేవాడు అయితే ఇక్కడ అంతేలే. ఆ దరిద్రంలో లోకలు ఎక్కడో పడి ఉంటాడు అనుకోవచ్చు, వీడు పరిశుద్ధుడు, పరిశుద్ధపరచబడ్డాడు, పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయింది. నా బైబిల్ ఏం రాసుకున్నాను తెలుసా? ఆ 90 ఎక్కడా అనే చోట ఆ పరిశుద్ధులు ఎక్కడా అని రాసుకున్నాను. శుద్ధీకరించబడ్డారుగా, పరిశుద్ధులు అయిపోయారుగా, ఇప్పుడు ఇంకా అపవిత్రత లేదుగా. ఏ రాళ్ళు? యేసు రక్తంతో కొనబడి, వాక్యంతో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, రాకడొకరికి ఎదురు చూస్తున్న పరిశుద్ధులందరూ ఒక్క చోట చేరి ప్రార్థన చేస్తే ఎంత భీకరంగా ఉంటుంది కార్యం. ఈ రోజున దేవుని సేవకునిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సీరియస్గా మాటలు తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ 9 మందికి కృతజ్ఞత లేదు అనే ముద్ర మనం ఏమి వేయటం లేదు. జనరల్గా మాట్లాడుకుందాం. నిండు వృద్ధాప్యముతో రేపో మాపో చచ్చిపోయేలాంటి తల్లి అందులో ఒకడికి ఉంటే, అమ్మ ఎట్లా ఉందో చూద్దామని పరిగెత్తికెళ్ళి ఉండొచ్చు. చంటి బిడ్డ గుర్తొచ్చి ఇంకొకటి వెళ్ళి ఉండొచ్చు. అందరూ పాపం చేయడానికో సినిమా చూడటానికో వెళ్ళాడని మనమేం అనడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సమంజసమైన, ముఖ్యమైన, మంచి కారణాలే చాలా కనపడతాయి. మనకే ఫోన్లే పాపం ఏదో అవసరం వచ్చి ఉండొచ్చు అనే మనసు ఉంటే, అర్థం చేసుకునే మనసు యేసుకు లేదా? ఎందుకు అలా అన్నాడు? ఎందుకన్నాడంటే, వాళ్ళు తిరిగి వస్తే, కృతజ్ఞతలు చెబితే, వందనాలు చెబితే
ఎప్పటికీ యేసు దగ్గరే ఉండిపోవాలి అనే రూల్ ఉందా? లేదుగా. వచ్చి అయ్యా శుద్ధినయ్యానయ్యా వందనాలు చాలు. రక్తస్రావ పుస్తకం ఎవరో 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 అంటే బయటపడి కన్ను తెరిచి వచ్చి దండం పెడితే ఏమన్నాడు? నువ్వేనా బిడ్డ? సమాధానం కలిగి వెళ్ళిపోన్నాడు. మరి ఆ మాత్రానికి ఎందుకండి ఇంత నుంచి అంతసేపు గొడవ చేశారు? ఏదో వసూలు చేయొచ్చుగా, ఒక ఎపిసోడ్ ఇమ్మనొచ్చుగా, స్పాన్సర్ చేయమనొచ్చుగా, ఊరక పంపించావే. అక్కడ రాసిన మాట మార్కు సువార్త 5లో ఆయన ఆమెను కనుగొనవలెనని ఈ మాట చెప్పాను. వసూలు చేయాలని కాదు, పబ్లిసిటీ స్టంట్ కోసం కాదు. మేలు పొందిన వారు ప్రభు దగ్గర కనపడాలి, సాక్ష్యం చెప్పాలి. ఇక వాళ్ళు అక్కడే ఉంచి వాళ్ళకే బానిసలుగా మార్చడుగా. సరే పో బిడ్డ, నెమ్మదిగా ఉండిపో. మరి వీళ్ళైనా అంతే కదా, అయ్యా నీ దయ వల్ల బాగయ్యానయ్యా, నెమ్మదిగా ఉన్నారు, మంచిది, నీ కుటుంబంలోకి వెళ్ళి సాక్షిగా బతుకు అంటాడంతే. యేసు ఈ మాట ద్వారా ఏమి చెబుతున్నాడు? పరిశుద్ధపరచబడినవాడు తన కుటుంబాన్ని, జీవితాల్ని శాశ్వతంగా వదిలేయమని నేనేం అంటలేదు. కాకపోతే మొదట నా సన్నిధికి రావాలని మాత్రమే కోరుతున్నాను. అవునంటారా కాదంటారా? అంటే ఇప్పుడు యేసు ప్రభు మాటలోని అంతరార్థం ఏంటి? ఎవడైనా పరిశుద్ధపరచబడితే వాడి మొదటి ప్రాధాన్యత యేసయ్య పాద సన్నిధి అవ్వాలి. ఆ ప్రార్థన సమయం గడిపిన తర్వాత కుటుంబానికి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు, ఏం కాదంటలేదుగా. కాబట్టి ప్రార్థించే వాళ్ళు, పరిశుద్ధపరిచే వాళ్ళు కుటుంబాన్ని వదిలేయాలని, సర్వసంగ పరిత్యాగం చేయాలని, అడవుల్లో కూర్చొని మళ్ళీ ఒంటి రోమాలు కప్పుకొని మళ్ళీ మిడతలు తిని తేనె దాగి బతకాలని శాస్త్రం ఏమి పెట్టడం లేదు. కానీ నీకున్న సకల బాధ్యతల కంటే మొదటి ప్రాధాన్యత ప్రార్థనా జీవితం అయి ఉండాలని మాత్రం దేవుడు కోరుతున్నాడు. సో ఏం చెప్తున్నాడు? అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యమని చెప్తున్నాడు. ప్రార్థన తప్ప ఇంకేమి చేయొద్దనడం లేదు. నీ పనులు చేసుకో, నీకు అప్పగించబడ్డ బాధ్యతలు చూసుకో, నీ బిడ్డల కొరకు ప్రయాసపడు, కానీ అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యం. మొదట ప్రార్థన, తర్వాతే ఇంకేమైనా. యేసయ్య దగ్గరికి వచ్చి దండం పెట్టాక వచ్చిన ఒక్కడిని మాత్రం ఉంచేసుకున్నాడా? సరే నాన్న వెళ్ళు అనలేదా? 6,000 దయ్యాలు విడుదల పొందిన ఎక్కడికి పెడితే నీ వెనకాలే వచ్చేస్తానంటే వెరీ గుడ్, కమాన్ ఫాలో మీ అన్నాడా? లేదుగా. వెళ్ళి నీ ఇంటి దగ్గర మొదటి సాక్షిగా బ్రతుకని పంపలేదా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రార్థన జీవితం మాత్రమే ఉండాలి, మిగతా విషయంలో చచ్చిపోమంటలేదు కదా. ఉద్యోగం చేసుకో, నీకు ఉద్యోగస్తుడు అయితే, కుటుంబాన్ని చూసుకో, నీ కుటుంబం ఉంటే ఎవరు కాదన్నారు. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా ఏమన్నాడు? చెప్పాలి గట్టిగా, ప్రార్థన అన్నాడు. అయితే ఈ ప్రార్థనా జీవితం యొక్క స్థానం ఏమిటో ఒకసారి, దాని స్థాయి ఏంటో నిర్గమకాండం 30వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు చూస్తారా ఒకసారి? నిర్గమకాండం 30వ అధ్యాయం 2వ వచనం. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి. స్తోత్రం చెప్పండి. దీన్ని ఇట్లాగే పెట్టుకొని నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరెడున్నర, దాని వెడల్పు 3.5. ఇప్పుడు చెప్పండి, మందసము ఎత్తు 3.5, ధూపవేదిక ఎత్తు 30వ అధ్యాయం 2వ వచనం చదివారికి ఇప్పుడే. ధూపవేదిక ఎత్తు కాదు సార్, పొడుగు ఒక మూర. ఇంత ఒక్క నిమిషంలోనే ఇంత మరి టెన్షన్ పడిపోతే ఎట్టండి? అరే రే 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 సింపుల్ అండి. దాని ఎత్తేమో
మూరెడున్నర, దీని ఎత్తేమో 2 మూరలు. సింపుల్. ఆ ఒక్క మాటే మనకు, ఇంకా మిగతా అంతా ఇప్పుడు వద్దు. నా వైపు చూడండి ఒకసారి. చూస్తున్నారా? ప్రత్యక్ష గుడారము అనండి. ప్రత్యక్ష గుడారము అనే దాని గురించి మనం కొన్ని వందల సందేశాలు మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం. యూట్యూబ్లో కూడా కొన్ని 100 ఉపదేశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే మీరు అవసరమైతే చూడండి కూడా. నేను ఇప్పుడు ఒక్క మాటే చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యక్ష గుడారం అంటే పాత నిబంధన సేవ కాదు, అది పరలోకంలో ఉన్న సేవ. అక్కడ యాజకుడిగా పనిచేస్తున్న మెల్కీసెదెకు క్రమమే నిరంతర క్రమం. ఆ యాజక క్రమాలు పాత నిబంధన క్రమాలు కాదు, కొత్త నిబంధన క్రమాలు కాదు, నిరంతర క్రమాలు. మనసులో పెట్టుకోండి. వస్తువులు ఉపకరణములు మాత్రమే సాదృశ్యాలు మారుతుంటాయి. ఉపదేశం అదే, క్రమం అదే, నడిపింపదే. నా మాట మంచిగా వినండి. అప్పుడు రాతి బలిపీఠం, దాని తర్వాత ఇత్తడి బలిపీఠం, దాని తర్వాత సంగమే బలిపీఠం, దాని తర్వాత సువర్ణ బలిపీఠం అక్కడ ఉంటుంది. యేసు రక్తం ఏం చేయం. అవునని కానీ, ఆమెనని కానీ, స్తోత్రం అని కానీ. ఈ భయంకరమైన మౌనాన్ని భరించలేము సుమా. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఈ గుడారములో ఆవరణములో బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలము ఎంట్రీలో గంగాలం ఉంటుంది. లోపల దీపవృక్షం ఉంటుంది. సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. మధ్యలో సరిగ్గా మందసానికి ఎదురుగా ధూపవేదిక ఉంటుంది. మందసానికి ధూపవేదిక మధ్యలో అడ్డుతెర ఉంటుంది. అడ్డుతెర కావలి పక్కన అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఉండే ఏకైక ఉపకరణం మందసం. అది సర్వలోకనాథుల నిబంధన మందసం, సాక్ష్యపు మందసం, పరిశుద్ధ మందసం, మహిమగల మందసం. ఇవి దాని రేంజ్. సాక్షాత్తు దేవాతి దేవుడు వచ్చి దాని మీద కూర్చుంటాడు. ఇప్పుడు నా మాట ఏంటంటే, అలాంటి మహిమ కలిగిన మందసానికి ఎదురుగా ఉండే ఛాన్స్ దీపవృక్షానికి లేదు, బల్లకు లేదు, గంగాలానికి లేదు, ఇంకెవరికి లేదు. మందసాన్ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనే కెపాసిటీ రేంజ్ ఒక్క ధూప వేదికకు మాత్రమే ఉంది. ఆమె మందసం అంటే దేవుని స్థానం, మందసం అంటే దేవుని సన్నిధి, మందసం అంటే దేవుడు దిగువచ్చి కూర్చునే చోటు. దాన్ని ఎదురెళ్ళే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఒక్క ప్రార్థనా పరుడికి మాత్రమే ఆయన ముందు నిలబడే ఛాన్స్ వస్తుంది. లూకా సువార్త 21:36 ఏమన్నాడు? మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండుడి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే ఆయన ఎదుర్కొనే శక్తి ఒక్క ప్రార్థన పరుడికి మాత్రమే వస్తుంది. ప్రార్థనలో పోరాడేవాడికి వస్తుంది, ప్రార్థనలో మొర్రపెట్టేవాడికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మందసానికి ఎదురుగా ఉండే ఛాన్స్ ఎవరిది? ఓకేనా? ఇప్పుడు మందసం ఎత్తెంత? 3.5. ధూపవేదిక ఎత్తెంత? 2 మూరలు. అంటే మందసము కంటే కూడా ఒక అరమూర ఎత్తులో ఉండే కెపాసిటీ ఎవరికిచ్చారు? ప్రార్థన జీవితపు స్థాయి అది. ప్రార్థనా జీవితానికి ఉన్న ప్రాధాన్యం అది. ప్రార్థనా జీవితానికి ఉన్న గౌరవం అది. ప్రార్థనా పరుడికి దేవుడిచ్చినటువంటి విలువ అది. దేవుని బిడ్డల డబ్బున్నోడికి ఆ స్థానం ఉంటుందా? తెలివైనోడికి ఆ స్థానం ఉంటుందా? రాజకీయ నాయకుడికి ఉంటుందా? చదరంగం ఆడేవాడికి ఉంటుందా? కరాటే మల్లయోధుడికి ఉంటుందా? విశ్వ కవులలో ఎవరికైనా ఉంటుందా? ఇంతకన్నా నాకేమీ చేత కాదని మోకాల మీద పడి కన్నీరు ముందుగా ఏడ్చేవాడికి దేవుడు ఆ స్థానం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! నేను ఒకసారి ఒక కవిత రాస్తూ అందులో చెప్పాను, బలమైన వారు ఎదురాడుచున్నారు, బలహీనులు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నారు, ఎవరు గెలుస్తాడో చూద్దామని. బలమైన వారు ఎదురాడుచున్నారు, పోరాడుచున్నారు, బలహీనులు కన్నీరు గార్చి ప్రార్థన చేయుచున్నారు, ఎవడు గెలుస్తాడో. బలమైన వారు దర్జాగా గంతులు వేయచ్చు వెళ్ళుచున్నారు, బలహీనులైన వారు పారిపోవచ్చున్నారు, ఎవడు గెలిచాడో తెలుసా? ధైర్యంగా దర్జాగా ఎదురెళ్ళి దుంకుతూ గెంతుతూ సింహాలను చీలుస్తూ మంచి ఉద్యమం వెళ్ళిపోయిన సంసోను ఏమయ్యాడు?
పిరికివాడిలాగా పోతీఫరు భార్య యొద్ద నుంచి పారిపోయిన యోసేపు ఏమయ్యాడు? నేను పారిపోవడమా? నేను ఎదురాడుతా, నిలబడతా, బేవత్సహ సర్వనాశనమహ. అందుకనే బైబిల్లో ఉంది, వారిలో తప్పించుకొనినవాడు సియోనులో కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. తామే యోధులమని, తామే బలవంతులమని, తామే శ్రేష్ఠులమని, తమకన్నీ చేతనగునని, మేము తప్పక సాధించగలమని, ఎదురాడుతాం, పోరాడుతామని బీభత్సంగా మాట్లాడితే జ్ఞానము గలవాడు దాక్కుంటాడని, బుద్ధిమంతుడు ఊరకుంటాడని ఎందుకు రాశాడు బైబిల్లో? ఓ కలబడిపోవటం కాదు, పద్దాకెళ్ళిపోయి కొన్ని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల నుంచి మనం దాక్కోవటం మేలు, మనం పారిపోవటం మేలు. పోతీఫరు భార్య లాంటిది ఎదురుపడితే తగులాడకూడదు, సవాళ్ళు వేయకూడదు, పోట్లాడకూడదు, వాదించకూడదు, తప్పించుకొని పారిపోతాం సూపరు. ఒకలో ఇద్దరు ఆమెను అన్నారు. మరి మిగతా వాళ్ళకి మేమేం బలహీనలు కాదు, మేము పోరాడి గెలుస్తామనే ధైర్యం బాగా ఎక్కువైపోయినట్టుంది. అలాంటి ధైర్యం వద్దులేండి, ఆయన పారిపోతామే బెటరు. దేవునికి స్తోత్రం. నా ముందు నిలవలేక తప్పించుకొని పారిపోయాడు పెరిగి వేదవా అని వాళ్ళంటే కూడా ఏం ఫీల్ అవ్వద్దు. అవును నిజమే, నీతో నేను సావలేను, నాకొద్దు, నేను పారిపోతా అని ఆ పారిపోయిన ఆ పదం నీకు ఘనత, విజయము, మహిమ తెచ్చేదే కానీ అవమానకరమైంది కాదు. మొదటి కీర్తన చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చున్న చోటన. మరి ఏం చేయాలా? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. మరి ఏం చెయ్యాలి? పారిపోవాలి, అంతే సిద్ధాంతం అది. ఇలాంటి వాళ్ళ దగ్గర నడవకూడదు, నిలబడకూడదు, కూర్చుండకూడదు. పారిపోతూ ఒక్కటే ఉత్తమ విధానం. వాళ్ళకి ఎంత దూరంగా పరిగెడతామో నీకెంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా జీవితపు స్థాయి ఏమని చెప్పాను? మందసం కంటే ఎత్తెక్కువని. ఓకేనా? అంటే ప్రార్థించేవాడికి, ప్రార్థనా పరుడికి ఎంత విలువ దేవుని ఎదుట ఉంది, వాడి స్థానం ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉంది ఒకసారి ఆలోచించండి. దేవుని ఎదుర్కొనగలిగిన వాడు ప్రార్థనా పరుడే. ప్రార్థన లేకుండా ఎవడు దేవుణ్ణి ఎదుర్కొనే అవకాశం లేదు. బలిపీఠం అంటే సమర్పణ, గంగాలం అంటే శుద్ధీకరణ, దీపవృక్షం అంటే అభిషేకం, బల్లంటే సహవాసం. ఇవన్నీ శ్రేష్టమైనవే, కానీ దేవుణ్ణి ఎదుర్కొనేది మాత్రం ప్రార్థనా జీవితమే అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. అందుకనే మందసం 3.5 ఎత్తు అయితే ఇది 2 మూరలు ఎత్తి పెట్టాడు. దాన్ని దేవుడు ఘనపరిచాడు, దానికి దేవుడు విలువిచ్చాడు, దానికి దేవుడు తన ఎదుట ఆ స్థాయి ఇచ్చాడు. ప్రార్థన పరులంటే మోకాళ్ళ మీద పడితే, కన్నీరు గారిస్తే నీకు చీపుగా కనబడతారేమో. ఏదైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకుని ఎవడు గౌరవించడు. నీ బ్యాగింగ్ కూడా పట్టుకుంటే, నువ్వు కుర్చీలో కాలు మీద కలిసి కూర్చుంటే, ఇంకొకటి చేతులు కట్టుకొని పక్కన నించుంటే ఆటోమేటిక్ ఇంకోటి వచ్చి నీకు వందనాలు చెప్తాడు. విలువ ఆడుకుంటుంది, నీకు ఉండదు. వీడు చూడగానే అయ్యా ఇటు చూస్తే ఇంకొకటి రావాలా. పందెం కోడి పుంజని వేపినట్టు జీడిపప్పులు పెట్టి, బాదం పిస్తాలు పెట్టి నిన్ను బాగా బలపరచాలా. లోకంలో ఉన్న శ్రేష్ఠ పదార్థాలు మొత్తం నువ్వు మిగిలితే నాడికి, అప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి గౌరవం వస్తుంది. ఏ బాబు చాలా పెద్దోడు, విఐపి అనిపిస్తుంది. అదే వెళ్ళటం నువ్వు సభలోకి వెళ్ళిపోయి నువ్వు మూల చోటు చూసుకొని చిన్న చాపేసుకొని మోకరించి, ప్రభా ఈ ప్రాంతాన్ని దర్శించయ్యా, ఈ ప్రాంతంలో ఉద్యమం రావాలయ్యా, ఇది వచ్చినోడు ఎవడు వెనక్కి వెళ్ళిపోకుండా మారు మనసు పొందాలయ్యా, పశ్చాత్తాపడాలయ్యా, ఈ ప్రాంతంలో గొప్ప దైవాగ్ని రగులు కావాలయ్యా అని ఎడుతున్నాం అనుకోలే. ఏ బాబు అటు జరగా, నీ ఏడిపోయింది ఇక్కడ, జరగా. మోకరించే వాళ్ళంటే చులకన, కన్నీరు కార్చేవాడంటే లోకువా, ప్రలాపించేవాడంటే చాలా విలువలేని స్థానం. కానీ దేవుని ఎదుటగా వాడికి ఒక్కడికే విలువ ఉందన్న సంగతి మీకు. ప్రార్థనా జీవితం ఎంత గొప్పదండి. అయితే ఈ ప్రార్థనా జీవితానికి ప్లేస్మెంట్ దేవుడు ఎలా అరేంజ్ చేశాడో చెప్తాను మీకు నేను. ఇది మందసం అనుకోండి, దీని ఎదురుగా ఎవరినిచ్చాడు? దోపేదిక, ప్రార్థన చేసేమని. అయితే బాగా వినండి ఈ మాట.
మంచి మంచి పదాలు వాడి ఆది మధ్యాంతరహితుడా, ఆల్ఫా ఒమేగా, మంచి మంచి పదాలు వాడితే అక్కడ భాషా ప్రేమికులు ఎవరు ఉండరో, హృదయమే చూస్తారు. నువ్వు నత్తినెత్తిగా పలికినా, సరిగ్గా పలకడం రాకపోయినా, కొన్ని పదాలు ఉచ్చారణ సరిగా లేకపోయినా ఎక్కడ పట్టించుకోరాళ్ళు. ఇది చూస్తారు. ఇది కరెక్ట్గా ఉందనుకో మార్కులు పడిపోయినట్టే. ఇది ఫుల్ చెడిపోయి కుళ్ళిపోయి నాశనం అయిపోయి పదాలు మాత్రం విశ్వభిహుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, ఈడెవడరా పకటేసిగాడు వచ్చాడో ఉంటారు. నీ భాషను బట్టి కాదు కదా, మంచి భాష వాడాలి. నేను వ్యతిరేకించడం లేదు, కానీ భాషకు మాత్రమే పరలోకంలో మార్కులు పడతాయి అనుకోవద్దు. నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా రోదన చేస్తే ఇంకా మార్కులు ఎక్కువైపోతాయి. యేసు రక్తమే చేయి. ఇప్పుడు ఎబ్బోకి రేవులో యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడని వాక్యంలో ఉంది. రాత్రి అంతా ఏమని చేశాడు? నన్ను ఆశీర్వదించు అన్నాడు. కాబట్టి 24 ఆ 12 గంటలు కూడా నన్ను ఆశీర్వదించు అన్నాడా? నాన్ స్టాప్గా ఆశీర్వదించి ప్రభా, ఆశీర్వదించి ప్రభా, ఆశీర్వదించి ప్రభా, ఆశీర్వదించయ్యా, నాన్ స్టాప్గా 12 గంటలు అన్నాడట. ఎప్పుడైనా ఆ నోటి నుంచి ఏదన్నా మాట వస్తే ఆ మాట వచ్చేదంతే. నాన్ స్టాప్గా కన్నీరు గార్చేవాడు. అయ్యా నా పాపమే తరుముతుంది, నా బుద్ధిహీనతే, నా పొరపాటే, 20 ఏళ్ళు సరిగా ప్రార్థన చేయలా అయ్యా, లాభాన్ని మోసం చేసినప్పుడే కాళ్ళ మీద పడాలి, తప్పు అయిపోయింది అయ్యా, తప్పు అయిపోయింది అయ్యా, ఏడుపు ఏడుపు ఏడుపు. ఎప్పుడైనా ఒక మాట ఎవడైనా చెవిపెట్టి వింటే ఆశీర్వదించయ్యా ప్లీజ్ అయ్యా. ఎప్పుడైనా మాట్లాడితే ఆశీర్వదించనే మాట వచ్చేది, కానీ అత్యధికంగా అతను కన్నీరు గార్చి ప్రార్థన చేయటమే, మొరపెట్టమే. అతని కన్నీరే మాట్లాడేసింది. మన పిల్లలే ఉన్నారనుకోండి, ఏదైనా చిన్న పొరపాటు, చేతిలో గాజు గ్లాస్ పడిపోయింది, అద్దం పగిలిపోయింది, మనం చూసాం, కచ్చ వణికిపోతున్నాడు. ఏయ్ ఎందుకు పగలగొట్టావు అన్నాం మనం. అప్పుడు ఆడు యాక్చువల్గా పగలగొట్టాలనుకోదండి డాడీ, చెయ్యి జారిపోయింది, చెయ్యి నీకు కూడా జారుతుంది, దాన్ని ఏముంది అన్నాడు అనుకో. అస్సలు ఉంటుందండి ఆ రోజు అడిగి. మనకు తెలిసిన శిక్షా క్రమాలన్నీ నడిచిపోతాయి. ఈపు పగిలిపోద్దాం మళ్ళీ అడిగి మామూలుగా ఉండదు. గోపులు వాసిపోతాయి, గోడ దెబ్బ శంప దెబ్బ, గోడ దెబ్బ శంప దెబ్బ. అనేక దినములకు సరిపడా వారికి ఆ రోజున ఇచ్చేస్తాం కదా. కానీ వాడికి గసగసలు ఆడిపోయి చేతులు కట్టుకుని కన్నీరు పెట్టుకున్నానుకో, సరే బా ఎక్కడో జాగ్రత్తగా ఉండు, అయిపోద్ది కూటం, ఇంకేముండదు. కన్నీరు చేసిన కార్యం మన మాటలు చేయవు సార్, దాని రేంజ్ వేరంతే. ప్రభు మరి నేను పాపులను ఒప్పుకొనిచున్నాను, నాదేముంది, చాలామంది కూడా పాపులు ఉన్నారు భూమి మీద. నీకు తెలియదు ఏముంది, అనేకులు పరిశుద్ధులు కూడా లోపాలు ఉన్నాయి. కనుక మరి నువ్వు ఏ విధంగా ఈ పనికి మాలిన వాగుడంతా వాగితే పరిచయలాగా మొత్తం కూటం పోద్ది. నోరు మూసుకొని గుండె నిండా పశ్చాత్తాపాన్ని కలిగి ఆయన కాళ్ళు కన్నీళ్ళతో కడిగేసేవందే, అమ్మా రే తల్లి నీ విస్తార పాపాలు క్షమించేసి వెళ్ళిపోనాడు అంతే. ఒక్క మాట పలికిందంటారా సరిగ్గా? కన్నీటికున్న కెపాసిటీ అనేది. కన్నీటి ప్రార్థనని చులకనగా, అవమానకరంగా, చేతగాని వల్ల నిర్వాకంగా మాట్లాడే విచిత్రమైన మనుషులు భూమి మీద పుట్టుకొచ్చారు సార్. విజయనగరంలో ఒకడు అడిగాడంట, జపన్య శాస్త్రి తెలుసా నీకు అని. ఆడన్నాడంట, తెలుసనో తెలీదో అనొచ్చుగా. ఆడేమన్నాడు, ఏదో కిస్మిస్ రోజు కూడా ఎడుతాడు, ఆడేనా తెలుసులే. ఆడు లెక్క ఏంటి, గుడ్ ఫ్రైడేక కొంచెం ఏడవాల, ఆ తెల్లారి నుంచి తింటమే. ఆడు సబ్జెక్ట్ అది. అసలు నేను ఏడ్చేది ఆడు కోసమే సంగతి ఆడికి తెలుస్తలేదు. క్రిస్మస్ పేరు మీద తాగుతున్నాడయ్యా, అడ్డగోలుగా తింటున్నాడయ్యా, ఖరీదైన బట్టలు వేసుకున్నాడయ్యా, జలసాలు చేస్తున్నాడయ్యా, కొబ్బలంటే అడుక్కున్నాడయ్యా, పరువు తీసేస్తున్నాడయ్యా. ఈ కిస్మిస్ రోజున ఇన్ని మార్చని నేను ఏడ్చేది ఆడి కోసం. క్రీస్తునేడు పుట్టానన్నా కానీ ఆళ్ళలో మాత్రం నేను రానిత్తలేదయ్యా, నువ్వు ఆళ్ళు కూడా పుట్టాలి కదా, నేను ఏడ్చేది ఆడి కోసం అయితే ఆడు అన్నాడు. అదేందిరా కిస్మిస్ రోజున కూడా ఏడుతాడు? ఇలాంటి వాడు ఉంటే మరి ఏ రోజైనా ఏడుపు కాకేం మిగిలిద్ది మాకు? మారు మనసు పొందిన క్రైస్తవులందరూ స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. బిడ్డలారా, దైవజనులారా, ఈ మాటలు గమనిస్తున్నారా? ప్రార్థన జీవితానికి ధూపవేదికి ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారు తెలుసా? ఇలా చూడండి, ఇది మందసం కదా, దీన్ని ఎదురుకుండా పెట్టాడా? హలో, అది మీ సందావుడు అడిగాడు, ఆ ముక్కే పెట్టాడా? దీనికి యువతల పక్కన ఏముంది? దీపవృక్షం, అభిషేకం.
దీనికి యువతల పక్క ఏముంది? సహవాసం. దీనికి వెనకేముంది? శుద్ధీకరణ, గంగాలం. అంటే ఇటు పక్కన ఏం పెట్టాడు? శుద్ధీకరణ పెట్టి, ఇటు అభిషేకం పెట్టి, ఇటు సహవాసం పెట్టి, ఇటు తానుండి ఇక్కడ పెట్టాడు ధూపవేదికని. ప్రార్థన జీవితం అనండి. మేము చేసుకుంటాం, మాకు వచ్చు పెద్ద ప్రార్థన, నీకే వచ్చా ఏంది, మాకు రాదా ప్రార్థన, బాధ వస్తే మేము ఏడుస్తాం. అదే నా బాధ కూడా. బాధ వస్తే ఏడుస్తాం కాదు సార్, ప్రార్థించాలనే భారం ఎప్పటికీ నీలో ఉండిపోవాలా. సరైన ప్రార్థనా జీవితం, శక్తివంతమైన ప్రార్థనా జీవితం, దేవుని ఎదుర్కొనగలిగిన ప్రార్థనా జీవితం, దేవుని సంతోషపరచగలిగిన ప్రార్థనా జీవితం, దేవుడు కోరుకుంటున్న ప్రార్థనా జీవితం. ఇంపైన ధూపం ఏంటో తెలుసా? నీకు ఒక పక్క సరైన అభిషేక్తులు, నీకు ఒక పక్క సరైన సహవాసం, నీకు వెనకాల శుద్ధీకరణ అనుభవాలు, ఇవన్నీ నేను సరౌండ్ చేసి ఉంటే దాని మధ్యలో ప్రార్థనా జీవితం ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకొక పక్కన బలమైన అభిషేకం ఉండాలి, నీకొక పక్కన సరైన సహవాసం ఉండాలి, నీ వెనక సరైన శుద్ధీకరణ ఉండాలి. అప్పుడు నువ్వు ధూప వేదికగా దేవుణ్ణి ఎదుర్కొనగలుగుతావు. ఇది గుడారం అంటే నీవేగా ఆలయం, నీవేగా మందిరం, నీవు అలాగే మార్చబడాలిగా, నువ్వు అలాగే కట్టబడాలిగా. ఒక సరైన సమర్పణలో నుండి, సరైన శుద్ధీకరణలో నుండి, సరైన ధూప వేదిక వద్దకు వచ్చిన వానికి ఇరుపక్కల అభిషేకం, ఇరుపక్కల సహవాసం ఉంటేనే వాడు దేవుణ్ణి ఎదుర్కొనగలిగిన స్థాయికి వస్తాడు. ఇప్పుడు గుడారం, మహిమ కలిగిన గుడారం అంటే దీపం తీసేసి, బల్ల తీసేసి, అన్ని తీసేసి ఒక ధూప వేదుకుంటే సరిపోయిద్దా? మాట్లాడరే? అవన్నీ ఉంటేనేగా గుడారం అవుద్ది. అన్ని క్రమాలు ఉండాలిగా. మరి ఇంటికాడి ప్రార్థన చేసుకుంటేనే అటు కుదురుద్ది. నీలాగా ప్రార్థన చేసి అగ్నితో మండుతున్న ఒక ప్రజ్వలిస్తున్న దీపాలు నీకొద్దా? బల్ల మీద 12 రొట్టెలు అంటే ఏంటి? 12 మంది ఇజ్రాయేలు గోత్రాలేగా, సహవాసమే కదా. సరైన సహవాసం నీకొద్దా? సరైన శుద్ధీకరణ అనుభవం నీకొద్దా? ఒక శుద్ధీకరణ అనుభవం లేకుండా, ఏమండి, ఒక అభిషక్తుల తోడు లేకుండా, ఒక సరైన సహవాసం నీకు లేకుండా ఒంటరి ధూపవేదిక బైబిల్లో లేదే. నువ్వు ప్రార్థించేవాడివైతే, ప్రార్థనాత్మ కలిగిన వాడైతే నీలాగా ప్రార్థించే సహవాసం నీకొద్దా? నీలాగా ప్రార్థించే వాళ్ళు నీకొద్దా? మండుతో ప్రకాశిస్తున్న అగ్ని వంటి వారు నీకొద్దా? అందుకనే మన పునాది సిద్ధాంతమే వారిలో ఒక్కడు 1000 మందిని తరిమితే 2 10,000 మందిని తరమాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రార్థనా పరుడు స్థాయి చెప్పాను, ప్రార్థనా పరుడి స్థానం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. స్థానం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం తేటగా గమనించుకోండి. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. మన స్థానం ఏంటి? మన స్థానం ఏంటి? ప్రార్థనా పరులకు సంబంధించినటువంటి అంశాలను ధ్యానం చేస్తూ ఒక్క ప్రాముఖ్యమైన మాట మీ దృష్టికి తెచ్చి నేను సరిపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మనం చేసిన చర్చలో తేలిన ఫలితార్థం ఏమిటి అంటే, అన్నిటికన్నా ప్రార్థనే ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధపరచబడిన వారి యొక్క మొదటి ప్రాధాన్యత ప్రార్థనే అయి ఉండాలి. మిగతా బాధ్యతలన్నీ తర్వాత, మొదటి స్థానం మాత్రం ప్రార్థనదే. అలాంటి ప్రార్థనా పరుడికి దేవుడు తనను ఎదుర్కొనే స్థాయి ఇస్తున్నాడు. అలాంటి ఒక పరిపూర్ణ ప్రార్థనా స్థితికి రావాలి అంటే నీకు ఒక బలమైన సహవాసం ఒక పక్కన, నీ పక్కన బలమైన అభిషక్తులు ఒక పక్కన, నీ వెనుక సరైన శుద్ధీకరణ ఉంటేనే నీవు ధూప వేదికగా సరైన స్థానములో ఉంటావు. లేకపోతే దాని స్థానమును కోల్పోతావు అనేది ఉపదేశం యొక్క సారం. అయితే నేను మీ దృష్టికి తెచ్చే ఒక చిన్న మాట ఏంటంటే, అన్నిటికంటే ప్రార్థన ముఖ్యం అనుకున్నాం కదా, మరి ప్రార్థనకి ఏం ముఖ్యం? గబగబా 2 మాటలు మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి
మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన అన్నిటికంటే ఏది ముఖ్యం? ఇంకా మత్తయి సువార్త దొరకలేదండి. పోన్లేని బాబు, దొరికిన వాళ్ళు చెప్పండి. అన్నిటికంటే ఏది ముఖ్యం? ప్రార్థన. ప్రార్థనకు ఏది ముఖ్యం? విశ్వాసం. అంటే ఒక గట్టి విశ్వాసం లేకుండా మనం అసలు ప్రార్థనే. ఇప్పుడు అందరు నా వైపు చూస్తూ ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. అందరు నా వైపు చూడండి. ఈ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, పెరుగుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో, నానాటికి సంకుచిత భావాలతో సంక్లిష్టంగా మారిపోతున్న సమాజ వాతావరణ పరిస్థితుల మధ్య క్రీస్తు వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు, క్రైస్తవ నాశనమునకు నడుము కట్టుకున్నవారు మారతారు అనే విశ్వాసం నీకుందా? వాళ్ళు కూడా మారతారు అనే విశ్వాసం నీకుందా? తండ్రి గారు చెప్పారు ఉంది అని. నేను అంటున్నాను, చాలా మందిలో ఖచ్చితంగా వాళ్ళు మారతారు అనే నమ్మకం, ధైర్యం లేదు. కానీ ఆ అంశం ఇచ్చినప్పుడు మాత్రం 4 మాటలు మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు కాదని ఎవరన్నారు? దానికి మనం తిప్పలు పడిపోతాం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఏమవుతుందంటే ఇలాంటి మార్పు జరుగుద్ది, ఇలాంటి కార్యం జరుగుద్ది, ఇలాంటి అద్భుతం జరుగుద్ది, ఇలాంటి వ్యక్తులు కూడా మారతారు అని నమ్మలేకుండానే అలవాటుగా ప్రార్థన చేసేయటం. అందుకని యేసు ప్రభువుని దావీదు కుమారుడు యేసు కర్ణించని కేకలేస్తుంటే ప్రభు అన్నాడు, నేను ఇది చేయగలను, నీవు నమ్ముచున్నావా? నమ్మే కదా ప్రభు కేకలేస్తున్నాను. ఇవన్నీ వద్దు, నమ్ముతున్నావా లేదా కరెక్ట్గా చెప్పు. అంటే చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ఈ సమస్య, ఈ పొరపాటు కనబడుతుంది. అందుకని దేవుడు తన వాక్యంలోంచి తేటగా మనతో మాట్లాడుతున్నాడు ఈ పూట. అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యం. ప్రార్థనకి ఏది ముఖ్యం అంటే ఓ పరిపూర్ణమైన విశ్వాసం ముఖ్యం. చిన్న సందేహం కూడా రాకూడదు, చిన్న అనుమానం కూడా రాకూడదు. పరిపూర్ణ విశ్వాసంతో, గట్టి ధైర్యంతో ప్రభువు చేస్తాడు నమ్మకంతోనే ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థపరచాలి నమ్ముతున్నావా? ఇలాంటి ఏంటి సింపుల్గా అవునండి నమ్ముతున్నాను, కానీ నేను అడిగింది అది కాదు. ఇలాంటి క్రూరమైన వ్యక్తులు, దూషకులు, హింసకులు, హానికరులు మారతారు, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితేనే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు నమ్మని విషయాన్ని ఏమని ప్రార్థన చేస్తావు అసలు? కనుక అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యం. ప్రార్థనకు మాత్రం విశ్వాసం ముఖ్యమని మనవి చేస్తున్నాను. రెండవ మాట యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ 7:10. లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇలా చూడండి ప్రియులారా, ఇక్కడ యెహోషువ ఏం చేస్తుండే? లే అని దేవుడు లేపాడు తెలుసా? ప్రార్థన చేస్తుంటే. లే, ఇక్కడ నీ వేళ నీ ముఖములో నేల మోపి ఉన్నావు. ఇశ్రాయేలులు శపితమైన దాంట్లో కొంత తెచ్చి గుడారంలో పెట్టి దాచుకున్నారు. వారి సామాన్లు అది ఉంది, వెళ్ళి చూడముందో. యెహోషువ నిద్రపోతుంటే లేమన్నాడా? యెహోషువ భోంచేస్తుంటే లేమన్నాడా? యెహోషువ నిర్లక్ష్యంగా ఆటపాటలు ఆడుకుంటే లేమన్నాడా?
సాష్టాంగ పడిపోయి కన్నీరు మున్నీరు గడిచి, ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే వచ్చాంగయ్యా, నువ్వు పంపిస్తేనే బయలుదేరాంగా, నా ప్రజలకు ఓటం ఏంటయ్యా, నా బిడ్డలు చచ్చిపోవటం ఏంటయ్యా, ఇదేం ఘోరం అయ్యా, 31 మంది రాజులను సాగుకొట్టాం, ఎప్పుడు ఎక్కడ ఇలాంటిది కనపల్లా, ఇదేంటి ప్రభు అని సాష్టాంగ పడి ముఖమును నేల మోపి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటారు, ఎలావయా ఎక్కడ ఎడుతున్నావు, ఎందుకు నువ్వు లేకముందు, ఇదేంది ఏంటయ్యా అంటే, గుడారములో శపితమని దాచుకున్నారు, ముందెల్లో అయి చూడు, ఏడవటం కాదు ఎడబడే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రార్థించేవాడికి శుద్ధీకరణ చాలా ముఖ్యం. ప్రార్థించేవాడికి ఏది ముఖ్యం? శుద్ధీకరణ చాలా ముఖ్యం. గుడారం అంటే శరీరం. నీ గుడారములో శపితమైంది ఉంటే, నీ గుడారములో ప్రభుకి ఇష్టం లేని ఉంటే, నీ గుడారములో ప్రభు వద్దన్న దాన్ని దేనిన దాచిపెట్టి ఉంటే నీ ప్రార్థనగా ఫలభరితం అవ్వదు, ముందుకెళ్దాం. అందుకనే అన్నిటికన్నా ప్రార్థనకు ముఖ్యం, కానీ ప్రార్థనకు మాత్రం శుద్ధీకరణ ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. శుద్ధీకరణ లేకుండా మోకాలు లేస్తే ప్రార్థన చేస్తే ఫలితం రాదు. కనుక ప్రార్థనకు విశ్వాసం ముఖ్యం, ప్రార్థనకు శుద్ధీకరణ ముఖ్యం. ఒక వ్యక్తి తనంతట తానే శుద్ధీకరించుకోగలడా? వాక్యం ఏమనుందండి? నిర్గమకాండం 19:10 మోషే నీవు లేచి ఇశ్రాయేలును పరిశుద్ధపరచుము. వాక్యం ద్వారానో, ప్రార్థన ద్వారానో, ఆరాధన ద్వారానో, ఉపదేశం ద్వారానో మనల్ని గద్దించి హెచ్చరించి శుద్ధీకరించి ఒక దైవజనుడు మనకొద్దా? కనుక శుద్ధీకరణ ఎలా, ప్రాసెస్ ఏంటి? ఈ ప్రాముఖ్యమైన పాఠాలు నువ్వు గమనించవలసిన వాడివే ఉన్నావు. శుద్ధీకరణ చాలా ముఖ్యం. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం బహుశా 25 అనుకుంటున్నాను, చూడండి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయున్నప్పుడెల్లను వారిని క్షమించుడి. ప్రార్థన చేసేటప్పుడల్లా ముందు ఏం చేయాలంటే వారిని క్షమించుడి. అంటే అన్నిటికన్నా ఏది ముఖ్యం? ప్రార్థన ముఖ్యం. ఆ ప్రార్థనకు మాత్రం క్షమించే మనసు ముఖ్యం. కడుపు నిండా కోపం పెట్టుకొని, ప్రభా హల్లెలూయా, ఈ ప్రార్థన ముగించే లోపే నువ్వు వాడిని శిక్షించు నాయనా, ఇక ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరదో. నువ్వు నిలువబడి ప్రార్థన చేయున్నప్పుడల్లా వారిని క్షమించు. నేను ఈ మాటలు మాట్లాడుతుండగానే మీకు ఎవడో ఒకడు గుర్తు రాకుండా పోయాడా చెప్పండి? నిన్ను బాధ పెట్టినోడు, నిన్ను గాయపరిచినోడు, నీ గుండెను తూట్లుగా పొడిచినోడు, నీ సొమ్ముదిని మర్చిపోయినోడు ఎవడో ఒకటి నీ కళ్ళ ముందుకు వస్తాడుగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. మీరు ముందు మనస్ఫూర్తిగా నీకు క్షమించేయండి. నీకు దేవునికి మధ్య రూట్ క్లియర్ అయిపోద్ది. ఆడు అడ్డం పడి చేస్తున్నాడు ఇప్పుడు నీకు. నువ్వు వాడిని మనస్ఫూర్తిగా క్షమించేదాకా అసలు ప్రార్థనకి యాక్సెస్ ఏ ఉండదు నీకు. దేవుని ఎదుట తలుపులు తెరుచుకో. విశ్వాసం లేకపోతే సెట్ కాదు. రెండవది శుద్ధీకరణ లేకపోతే సెట్ అవ్వదు. మూడవది నువ్వెంత పరిశుద్ధమైన అన్నా నీకు తెలియదన్నా, వాడు నన్ను ఎంత గాయపరిచాడు, బాధపడ్డవాడు తెలుసుద్దన్నా, నన్ను చేతిలో కొంపలు ముంచాడు, వాడు చేసిన కార్యం పడినోడి తెలుస్తుంది, నీకు తెలీదు, నువ్వు ఊరుకో కాదు. యేసులో అంటాడు, నువ్వే ఊరుకోరా, నీ ప్రార్థన ఎలాగ వినను. నువ్వు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించాలంట. విశ్వాసం లేని ప్రార్థన, శుద్ధీకరణ లేని ప్రార్థన చెల్లదు. అలాగే క్షమించే మనసు లేని ప్రార్థన, అది ఎంత నీకు నష్టం చేసినా, ఎంత గాయం చేసినా, నీకు దేవునికి మధ్యలో ప్రార్థన సాఫీగా జరగాలంటే ముందని క్షమించాలి. ఏందని అట్ట మాట్లాడతాడు? 10 లక్షలు తీసుకెళ్ళిపోయాడో ఏం చెప్ప, రూపాయి 100 రూపాయి కాదు క్షమించడానికి, 10 lakhs. అప్పుడు యేసుప్రభు అంటాడు, సర్లే నేను ఎప్పటికైనా ఆ పనికి మనలో ఆశీర్వదిస్తాను. ఆడు నీకు 10 లక్షలు ఇస్తాడు. ఆ 10 లక్షలు తీసాక అప్పుడు నువ్వు క్షమిస్తావు. అప్పుడు క్షమించాక ప్రార్థన చేద్దు, కానీ అప్పుడు నిన్ను మళ్ళీ అంగీకరిస్తాను, ఈ లోపు నా సన్నిధికి రాకు అంటాడు. అయ్యో ఆడు గురించి మనందరికి ఎందుకు ప్రభు అంటే మరి క్షమించేది.
ఎవనికి ఎక్కువగా క్షమించబడినో వాడు ఎక్కువగా క్షమించాలనే ఫార్ములా కూడా దేవుడు బయట చెప్పాడు. ఒక యజమాని ఒకడికి 10,000 రూపాయలు అప్పు క్షమించాడంట. ఇటు దండాలు పెట్టుకొని బయటికి వెళ్ళి 100 రూపాయలు తప్పులు అన్ని చెత్త కొట్టేస్తాడంట. చూసినాడు ఒకడు అయ్యగారికి చెప్పాడంట, అయ్యా మీరు అడిగి 10,000 క్షమించాడు కదా, అటు 1,000 రూపాయలు క్షమించకుండా కొట్టేస్తాడంటే అని తీసినారని, నువ్వు ఆ 10,000 ఇచ్చిన దాకా ఇన్ని కొడతానే ఉంటానని తీసుకొచ్చి వెళ్ళిపోయి చీకట్లేశాడంట. అక్కడ రాసిన డైలాగ్ తెలుసా? వాడి కడపటి కాసు చెల్లించే వరకు వాడిని బాధించుడి. కడపటి కాసు కాదు, మొదటి కాసుకే దిక్కులేదు అడిగి. ఆడు ఎప్పుడు చెల్లింతాడు? ఇంకా సత్యత కొడతమే. కానీ మనం ఎంత క్షమించబడుతున్నామో దేవుని దగ్గర అంత క్షమాపణ ఇంకోటి చూపించాలి. ఆయన దగ్గర ఏమో టన్నుల కొద్దీ పొందేసి యువతల గ్రాములు కూడా ఇవ్వకపోతే అంత ఈజీగా ఏం అవ్వదు నాన్న. నువ్వు మోకరించగానే మైకి పట్టుకోగానే, ప్రభువా ప్రేమ కలిగిన తండ్రి, కృపానిధి, జాలి కలిగిన దైవమా, కనికర సంపన్నుడా, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడా, వేల తరములకు కృప చూపువాడా, ఓ దండికి వెళ్ళిపోతుంటే చూసేవాడికి హల్లెలూయా, సరైన ప్రార్థన పనులు మా ప్రాంతాన్ని తీసుకొని దేవునికి స్తోత్రం హల్లెలూయా అని నువ్వు అనుకుంటావు. యేసు ప్రభుకి ఆడికి అసలు సంబంధమే లేదు. ఎప్పుడో తలుపులేసాడు యేసు ప్రభు. ఏమి లేక? క్షమించే మనసు లేక. చెప్పండి, అన్నిటికన్నా ఏది ముఖ్యం? ప్రార్థన ముఖ్యం. ప్రార్థనకి విశ్వాసం ముఖ్యం, ప్రార్థనకి శుద్ధీకరణ ముఖ్యం, ప్రార్థనకి క్షమించే మనసు ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక క్వాలిటీ చెప్పి వదిలేద్దాం ఈ పూటకి. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అనండి. అందరు చెప్పారా ధైర్యంగా? అందరూ ధైర్యంగా చెప్పారా? ఇప్పుడు దాన్ని రివర్స్లో చెప్దాం. నేను ఏలియా వంటి స్వభావం కలిగిన వాడినే అని. ధైర్యం సరిపోయిందా? భయం వేస్తుంది, లోపల కన్నీరు వస్తుంది, బాధ కలుగుతుంది. అయ్యో ప్రభా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అంటే మరి మనము ఏలియా వంటి స్వభావం కలిగిన అనొచ్చుగా. దమ్ము సరిపోవట్లేదే మరి. ఎక్కడొచ్చింది తేడా? ఎక్కడొచ్చింది తేడా? మన స్వభావంలో లోపాలు మనకు తెలుసు కాబట్టి. మన మనస్సాక్షి యేసు రక్తంలో కడగబడింది కనుక గద్దిస్తుంది. రేయ్ తప్పది, రేయ్ నీకు ఆ స్వభావం లేదు. ఏలియా స్వభావం ఏంటి? సింపుల్. కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియాకి ఇల్లుందా అనాలి. ఏలియాకి ఇల్లుందా? ఆయన తెచ్చినటువంటి రొట్టె మాంసం ఎవరు తెచ్చారు? అది రోజు బ్రష్ చేసుకుంటుందా? కాకి రోజు బ్రష్ చేసుకుంటుందా? పవిత్రమైన వాటిలో మాత్రం మూతి పెట్టిద్దా? శుద్ధీకరించి నా యాజకుడి ఇంట్లో నుంచే రొట్టె తీసుకొచ్చిందా? ఎవడికి తెలుసు ఆ తిండి ఎట్లాంటిదో, ఎవడండాడో, దీన్ని మూతి ఎట్ట తెచ్చిందో. కానీ దేవుడు దాన్ని డ్యూటీ చేశాడు, నమ్మకంగా జాగ్రత్తగా పవిత్రంగా చేసింది అనుకో. అంటే ఎందుకు చెబుతున్నానంటే అది కనీస అవసరాలు కూడా ఏలియా గారికి తీరిని అంటారా? చాలామంది అంటారు ఏలియా దేవునికి స్తోత్రం కెరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు రొట్టె మాంసము నిత్యముద్ర కందు పిల్లారా, దేవుడు ఎంత అద్భుతం చేశాడు. నీ అద్భుతం చల్లారిపోను. నేను ఒక మాట చెప్తాను, నేను వాగు పక్కన నువ్వు కాలములు అర్ధకాలం ఉన్నట్ట దగ్గర 3.5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, 3.5 సంవత్సరాల్లో వర్షాకాలం రాదంటారా? అయ్యో చెప్పరే. శీతాకాలం రాదా? మరి ఆ గొంగడి కప్పుకున్న మనిషి వాగు పక్కన కూర్చుంటే ఎండాకాలం ఆ చెమటకి చల్ల గాలి వస్తుంటే బాగుంటుంది, కానీ వర్షం వస్తే ఎట్లా ఉంటుంది? శీతాకాలం ఎట్లా ఉంటుంది? కనీసం ఇల్లు లేదండి, మాంసం ఒకటి చూస్తున్నాడు పొద్దాక నీసు మూతి మండిపోను, పనికి మాలి మాంసం ఒకటి ఉంటే చాలా, కొంపొద్దా, బట్టలు వద్దా? ఎంత దుర్భర దారిద్ర్యమైన జీవితం సార్. కానీ అక్కడ ఎందుకు ఇలా చేశావు అన్నాడా? ఇది న్యాయమా అన్నాడా? అసలు ఆ తగువే లేదు. ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ ప్రజలు మారాలి, ప్రభా నువ్వు తెలుసుకోవాలి, ప్రభా జనాన్ని తెలుసుకోవాలి. అదే అయిపోయింది. తీసుకెళ్ళి ఏం చేశాడు? సారేపతిలో ప్రమోషన్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషను. ఇప్పుడు బ్రాంచి బ్రదర్ కాదు, ఇప్పుడు బ్రాంచి పాస్టర్.
నెక్స్ట్ ఇక సెంటరే, హల్లెలూయా, మంచి మూమెంట్లో ఉంది కోటం. ట్రాన్స్ఫర్ అయింది మిద్దె మీద. ఎప్పటికెప్పుడు పిల్లోడికి కూడా పెడతామని మొదటి రొట్టె హల్లెలూయా. ఫీల్ బీభత్సంగా ఉంది కానీ కర్రీ లేదు, కూర లేదురా నాయన. నేను సెంటర్లో ఉండేటప్పుడే బాగుంది. ఇండివిజువల్గా కనుక ఇన్ఛార్జ్ ఇచ్చారన్నా, నాకు మంచి బ్రాంచ్ ఇచ్చారన్నా, హల్లెలూయా అని వెళ్తే అక్కడ రొట్టె తప్ప కూర లేదు. పోను ఒకరోజా ఎట్టకట్ట సమర్పించుకుంటాకి ఆ దేశంలో కరువు తీరిపోయేదాకా 2-3 సంవత్సరాలు. చెప్పండి, ప్రతి దినము ఒక అప్పం, ప్రతి పూట కాదు, రోజుకు ఒక అప్పము, అది కూడా కూర లేకుండా. నువ్వు తింటావా? మాట్లాడరే. రోజుకు ఒక రొట్టె ఇచ్చి కూర లేకుండా. ఏదైనా ఒక్కరోజు అయితే సమర్పణ ప్రతిష్ట. మాట్లాడబాగో. రేపొద్దునైతే మరి ఏంటన్నా కొంచెం పచ్చడం లేదా, ఎల్లుండి అయితే నేను ఉపవాసం, నేను తిన్నాం. వేడి చేసింది అన్న, ఏం కాదులే, తగ్గింపు ఉందలే కానీ కడుపులో బాగోలేదు నాకు. వారం పెడితే ట్రాన్స్ఫరే బెటరు. నెల అట్టగా ఉంచితే మళ్ళీ సెంటర్కి వెళ్ళిపోతా, నాకు వద్దు. బాగా జరుగుతుంది అక్కడ పొయ్యి ఆరదు. పెద్ద పెద్ద అయ్యగారులు వండుతారు, వండిందంతా పెద్దోడు ఎందుకు తింటాడు, వెనకాల ఓడిదేగా దేవునికి స్తోత్రం. కనుక అయ్యగారులు డ్యూటీ చేసుకుంటే బెటర్ ఈ బ్రాంచ్కి వెళ్ళటం కన్నా. దేవునికి స్తోత్రం. జీడిపప్పులు కానించి అన్నీ మనమే ఉంది. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే సారేపత్తులో విధవరాలు కొడుక్కు పెడతామనేసి అయ్యగారికి పెట్టిందే కనపడుతుంది కానీ కూర లేదు కాదురా. ఇంత పిండి ఇంత నూనె, ఒక రొట్టె అవుతుంది, అయ్యగారికి పెడతా మళ్ళీ వెళ్తే ఇంకో రొట్టె అవుతుంది అని ఇద్దరు తింటున్నారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ కరిమేలుకు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడేంటి పరిస్థితి? అసలు ఏది లేదు, యేసు రక్తం ఇచ్చేయి. అక్కడ రొట్టె మాంసం, ఇక్కడ మాంసం క్యాన్సిల్, ఇక్కడ టోటల్ క్యాన్సిల్. అసలు ఏం తిన్నాడో ఎట్ట బతికాడో భూమి దేవుడికి తెలియదు. దేవుడు ఎట్ట బతికిచ్చాడు ఆయన్ని. నా పాయింట్ ఏంటంటే ఈ 3 చోట్ల ఎప్పుడైనా ఏలియా బాధపడ్డట్టు ఉందా? ప్రభా ఏదో చూడుపా, మరి బాగుంది, చాలా ఘోరంగా ఉంది ప్రభా, ఆ పనికి మళ్ళీ క్యాక్ తీసుకొస్తామేంటి ప్రభా, ఒక మంచి పరిశుద్ధిని ఏర్పాటు చేయి. హల్లెలూయా. ఓ యెహోషువ వంటి వారు లేపురాయన, మంచి గిద్యోను వంటి వారు లేపు, దేవునికి స్తోత్రం. చిచ్చి, అసలు ఆ సోయే లేదు. ప్రభా ఈ ప్రజలందరూ యెహోవా దేవుడని తెలుసుకోవాలయ్యా, వాళ్ళందరూ మారాలి ప్రభా. ఒక్క రోషమ దైవజనుడికి ఏలియా స్వభావం అనండి ఏంటి తెలుసా? ఆశలు కోరికలు కాదు, కనీస అవసరాలు తీరకపోయినా దేశము కొరకు ప్రార్థన చేశాడు ఆయన. ప్రజలందరూ మారాలని ప్రార్థన చేశాడు, గొప్ప ఉద్యమం కోసం ప్రార్థన చేశాడు. దాన్ని ఏమంటారంటే ఏలియా స్వభావం అనండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులు అతను ప్రార్థన చేయగా ఆకాశాలు మూయబడ్డాయి, తెరవబడ్డాయి. అంటే మనం ప్రార్థన చేస్తే పని జరగకపోతే దాని పెద్ద వాగ్దానాలు ఎత్తిపడి, ప్రభా ఏలియా మరి మన వంటి స్వభావం కలబడి అతను ప్రార్థన చేస్తే చేశావు, నేను ఆకాశము తెరవబడును గాక. ఇప్పుడు ఈ గాక బ్యాచ్ ఎక్కువైపోయింది. ఈ బ్యాచ్ మొదలు పెట్టిన కానీ చివరిదాకా బతిలాడుకోవటం ఉండదు, యాచన ఉండదు, విజ్ఞాపన ఉండదు, మొర్ర పెట్టుకోవటం ఉండదు, ఏముండదు. ఫస్ట్ నుంచి చివరిదాకా నువ్వు దర్శించదు గాక, నువ్వు వెళుదువు గాక, నువ్వు మాట్లాడదు గాక, నువ్వు ఇప్పుడే లేచదు గాక, అని ముట్టుకుందు గాక. వీడి గాకలతోనే పేనం తీసేస్తాడు వీడు మనకి. గాక అంటే ఏంటి? ఆనబెట్టడం, స్టేట్మెంట్ ఫైనలైజ్ చేయటం. ఇక బతిమాలుకోండి. యాచన లేదా, విజ్ఞాపన లేదా, మొర్ర లేదా, రోదన లేదా, బతిమాలుకోవటం లేదా, దర్శించదు గాక, మాట్లాడదు గాక, ఎలదువు గాక, ఈ కంటిన్యూ గాకే. అక్కడక్కడ మాకు అయ్యప్పజలు కూడా తగ్గుతాడు అట్లా గాక కూడా ఒకడు. నేను వెంటనే ఆ గ్రూప్ ఇన్ఛార్జికి మెసేజ్ పెడతా, వీడికి ఇంకెప్పుడు ప్రార్థన నీకుందువు గాక. మొర్ర పెట్టాలిగా, బ్రతిమలాడుకోవాలిగా, ప్రాధేయపడాలిగా, గోజాడాలిగా, యాచన చెయ్యాలిగా. డైరెక్ట్ నువ్వు వాడితో మాట్లాడదు గాక, ఇప్పుడే లేచుదువు గాక, ఇప్పుడే దర్శించదు గాక. అసలు ఈడు బాసో, ఈడు డ్యూటీ ఎందుకు వేస్తున్నాడో, ఈడు ఎవరికి వేస్తున్నాడో నాకు అర్థమవుదో. ఏం చేయమంటావు ప్రభా అని ఎప్పుడు అడగను. నువ్వు ఇటు చేయి ప్రభా అని చెప్తాడంటే ఈడే బాసేక. ప్రభా ఈరోజు ఏం చేయమంటావు ప్రభా అని పొరపాటున అడగడు పొద్దున్న లేచి. ప్రభా ఈరోజు వాడి దగ్గర దర్శించు ప్రభా, నువ్వు వాడితో మాట్లాడు, వాడిని మాట్లాడు, మరి నువ్వు మాట్లాడిన దానికి రిజల్ట్ సాయంత్రం వాడు సందా పట్టుకొని రావాలి. నీకు దండం రే. ఏంది నీ ప్రార్థన? చిచ్చి 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 చి. ఈ దుర్మార్గం నశించుడు కాక. హల్లెలూయా. అంటే ప్రార్థించే వాడికి ఏ స్వభావం ఉండాలండి?
ఏలియా స్వభావం అనండి. ఈ 3 అనుభవాల్లో నుండి మనం నేర్చుకున్న ఒకే ఒక్క లైన్ ఏంటంటే, కనీస అవసరాలు తీరకపోయినా దేవుని మహిమ కోసం, దేశంలో రక్షణ కోసం ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఆమేన్. తన కనీస అవసరాలు తీరకపోయినా ఆయన ప్రార్థన చేస్తూనే. ఏలియా స్వభావం అంటే ఏంటి తెలుసా? ప్రార్థన చేసేవాడి స్వభావం ఏంటి తెలుసా? తన అవసరాలు తీరినా తిరగపోయినా, తన కష్టాలు ఉన్నా, తనకి ఇబ్బందులు ఉన్నా, దేశం కొరకు, ఉద్యోగం కోసం, బలమైన రాజ్యం కోసం ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. 4 మాటలు. అన్నిటికన్నా ఏది ముఖ్యం? ప్రార్థించేవాడికి విశ్వాసం ముఖ్యం, ప్రార్థించేవాడికి శుద్ధీకరణ ముఖ్యం, ప్రార్థించేవాడికి క్షమించే మనసు ముఖ్యం, ప్రార్థించేవాడికి ఏలియా స్వభావం ముఖ్యం. ఈ 4 అనుభవాల్లోకి మనం వచ్చి దేశమును మహారక్షణలోకి తేగలిగిన ప్రార్థన పరులుగా మారాలని ఆశపడుతూ దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. కృపగల దేవుని ఆత్మ మనకు ఈ రీతిగా సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మనందరం కాసేపు ప్రార్థన చేద్దాం.